Hello students, good morning everyone. Hello another. Hope you guys are doing well. So yesterday session లో మనం అన్ని 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేసాం. సో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేది లైట్ చాప్టర్ నుంచి. ఆ లైట్ చాప్టర్ లో కూడా ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, సో అండ్ ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండ్ వాటికి ఆన్సర్స్ ఎలా రాయాలని మనం నిన్నటి సెషన్ లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ రోజు సెషన్ లో మనం అన్ని చాప్టర్ కి సంబంధించిన 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్, లైట్ చాప్టర్ లో 2 మార్క్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్, నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో 2 మార్క్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్, హ్యూమన్ ఐలో 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ లో సో 1 మార్క్ క్వశ్చన్స్. సో వీటన్నిటిని కూడా మనం డీటెయిల్ గా ఈ రోజు సెషన్ లో డిస్కస్ చేద్దాం. సో ఒక్కసారి నా ఆడియో వీడియో అంత క్లియర్ ఉందా కన్ఫర్మ్ చేయనా? సో విల్ స్టార్ట్ ద సెషన్. గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్ రిషిత, గుడ్ మార్నింగ్ అభి, గుడ్ మార్నింగ్ నఫీల్ బాషా, ఓకేనా? రైట్. సో సిహెచ్ కోటేశ్వరి, గుడ్ మార్నింగ్ నాన్న. సో ఒకసారి నా ఆడియో వీడియో అంత క్లియర్ ఉందా కన్ఫర్మ్ చేయనా? విల్ స్టార్ట్ ద సెషన్. ఈజ్ మై ఆడియో అండ్ వీడియో ఎవ్రీథింగ్ క్లియర్? డన్. చల్, ఆడియో వీడియో అంతా క్లియర్ ఉందా? సెషన్ స్టార్ట్ చేసేదా? ఎస్, గుడ్, వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ దీపిక. సో ఫస్ట్ మనకి ఈ 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ 4 చాప్టర్స్ లో నుంచి వచ్చేస్తాయి, అంతేనా? ఫిజిక్స్ కి సంబంధించి. సెషన్లోకి ఎంటర్ అయ్యే ముందు సో మీరు కనుక క్లాస్ 11th అడ్మిషన్ కోసం చూస్తున్నట్లయితే ఎంపీసీ ఆర్ బైపీసీ స్ట్రీమ్స్లలో సో మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్లో అప్ టు 90% వరకు మీకు స్కాలర్షిప్ అవైలబుల్ ఉంటుంది. సో మీకు దగ్గరలో ఉన్న వేదాంతు లెర్నింగ్ సెంటర్ని విజిట్ చేసి సో మీరు కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు, ఓకేనా? క్లాసెస్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ ఎవరు, హాస్టల్ ఫెసిలిటీ గురించి, సో వీటన్నిటికి సంబంధించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు నాన్న వేదాంతు లెర్నింగ్ సెంటర్ గురించి, ఓకేనా? సో మీకు అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సో డిఫరెంట్ ప్లేసెస్లో మన సెంటర్స్ ఉన్నాయి. సో మీకు దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మీకు దగ్గరలో ఉన్న వేదాంతు లెర్నింగ్ సెంటర్ ఏదని మీరు ఒకసారి సో కింద ఇచ్చిన లింక్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకొని సో డైరెక్ట్ సెంటర్కి వెళ్ళొచ్చు, ఓకేనా? అండ్ సో మీకు బెస్ట్ జేఈ రిజల్ట్ కానీ బెస్ట్ నీట్ రిజల్ట్ కానీ కావాలి అంటే సో వేదాంతు లెర్నింగ్ సెంటర్ మీకు మంచి ఆప్షన్, ఓకేనా? సో ఈ ఇయర్ మనకి ఫేజ్ 1 జేఈలో సో హైయెస్ట్ మనకి 99.72% కూడా వచ్చింది. సో ఇంకా ఫేజ్ 2లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది అండ్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో కాబట్టి సో యూ గైస్ కెన్ చూస్ వేదాంతు లెర్నింగ్ సెంటర్, ఓకేనా? సో ఫస్ట్ ఒకసారి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి, దాని తర్వాత సో యూ కెన్ డిసైడ్, ఓకేనా? సో ఇక టైం వేస్ట్ చేయకుండా సో లెట్ స్టార్ట్ ద సెషన్ గైస్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ లైట్ చాప్టర్. లైట్ చాప్టర్లో ఉన్న ఆల్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్, లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్లో సో ఉన్న 2 మార్క్ క్వశ్చన్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఉన్న ఆల్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ అగైన్. దీంట్లో కూడా 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనకి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ చాప్టర్లో సో వీ హ్యావ్ ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్, రైట్? అలానే ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్లో సో ఉన్న ఆల్ 1 మార్క్ క్వశ్చన్స్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్లో అన్ని 1 మార్క్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మెయిన్గా ఆ క్వశ్చన్ మనం డిస్కస్ చేసేటప్పుడు దానికి సంబంధించిన కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారనుకోండి, ఆ క్వశ్చన్ ఒకవేళ కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి నాన్న, ఓకేనా? మ్యాథ్స్లో 95 మార్క్స్, వెరీ గుడ్ నాన్న. దీపిక అన్నం, న్యూ స్టూడెంట్ అన్నా? ఓకే, రైట్. సో వెరీ గుడ్. అభి క్లియర్. రామాన్జీ, కరుణ్ కుమార్ కదా, గుడ్ మార్నింగ్ నాన్న, కరుణ్ కుమార్. ఓకే, సో ఇక డైరెక్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసేస్తా చూడండి. సో మీకు విత్ క్వశ్చన్స్ థియరీ ఆన్సర్ ఎలా రాయాలన్నది కూడా కొన్ని క్వశ్చన్స్కి నేను డీటెయిల్గా ఆన్సర్ కూడా ఇక్కడ ఇచ్చేస్తారు. ఎందుకంటే సో మీరు సెంటెన్స్ ఫ్రేమింగ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఇప్పుడు ఒక ఫిజిక్స్లో ఒక థియరీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీ ఓన్ వర్డ్స్లో రాయకుండా సో టెక్నికల్ టర్మ్స్ అంటే ఫిజిక్స్ టర్మ్స్లో రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి సో కొన్ని క్వశ్చన్స్కి మీకు డైరెక్ట్ ఇక్కడ సొల్యూషన్ కూడా నేను ఇచ్చేస్తాను. సో ఆ విధంగా మీరు రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి నాన్న, ఓకే? ఎస్పెషల్గా 2 మార్క్స్ క్వశ్చన్స్లో. 1 మార్క్ క్వశ్చన్స్ అంటే మీరు క్వశ్చన్ టు ఆన్సర్ రాస్తే సరిపోతుంది డైరెక్ట్. బట్ 2 మార్క్ క్వశ్చన్స్లో ఇచ్చిన క్వశ్చన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఫిజిక్స్ టర్మ్స్ యూజ్ చేసి, రైట్? చలో నాన్న. సో లావణ్య, ఓకే నాన్న. సో ప్రిడిక్ట్ అండ్ రైట్ వరల్డ్ వితౌట్ లెన్సెస్. లెన్సెస్ లేకపోతే మనకి అసలు ఏం ప్రాబ్లం అవుతుంది,
సో ఇది జనరల్ క్వశ్చన్. మీరు ఒకసారి థింక్ చేస్తే మనకి ఐ విజన్ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేయడానికి కంపల్సరీ లెన్సెస్ కావాలి. సో కాబట్టి ఇది లేకపోతే లెన్సెస్ లేకపోతే సో ఐ విజన్ని కరెక్ట్ చేయడం ఇంపాసిబుల్. నెక్స్ట్ ఇది ఫస్ట్ డ్రాబ్యాక్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు టెలిస్కోప్స్లో కానీ కెమెరాస్లో కానీ ఇలాంటి టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సో మనకి లెన్స్ యూజ్ చేస్తారు. సో అవే లెన్స్ లేవనుకోండి సో ఈ టెలిస్కోప్ని మనం కనిపెట్టలేం. అట్లనే సో ఈ కెమెరా కానీ ఇలాంటివి ఎక్కువ పిక్సెల్ ఉన్న కెమెరాస్ ఇవి కూడా సో ఉండవు, రైట్? సో అట్లనే సో మెడికల్ డయాగ్నోసిస్లో కూడా లెన్సెస్ చాలా చోట్ల యూజ్ చేస్తారు. సో ఆ మెడికల్ వాటిలలో కూడా లెన్సెస్ లేకపోతే అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ పాసిబుల్ అవ్వవు నాన్న. సో కాబట్టి మీరు రాసేటప్పుడు ఏం చేయాలంటే సో మిర్రర్స్ ఆర్ లెన్స్ లేకపోతే ఫస్ట్ ఇంపేర్డ్ విజన్ కరెక్షన్ అంటే ఏంటంటే సో మనకి ఇప్పుడు విజన్లో డిఫెక్ట్స్ని లెన్స్ ద్వారానే మనం కరెక్షన్ చేయగలుగుతాం. సో అదే లెన్స్ లేకపోతే సో కరెక్షన్ చేయలేము. నెక్స్ట్ లిమిటెడ్ సైంటిఫిక్ అండర్స్టాండింగ్. సో ఈ టెలిస్కోప్స్ కానీ లేదంటే డిస్టెంట్ ఆబ్జెక్ట్ను చూడడానికి సో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ని సో మనం ప్రిపేర్ చేయలేము, అంటే బిల్డ్ చేయలేము. నెక్స్ట్ హిండ్రెన్స్ ఇన్ మెడికల్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్స్. సో కొన్ని ట్రీట్మెంట్స్లో మనకి కంపల్సరీ ఎండోస్కోప్ లాంటి ట్రీట్మెంట్స్లో ఈ లెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అదే లేదనుకోండి, లెన్స్ లేదనుకోండి సో మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా పాసిబుల్ అవ్వవు. సో నెక్స్ట్ రెడ్యూస్డ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు సో ఈ ఫోటోగ్రఫీ కానీ సినిమాటోగ్రఫీ ఇవన్నీ పాసిబుల్ అవ్వవు. సో నెక్స్ట్ ఎవ్రీడే ఇన్కన్వీనియన్స్. సో మనకి మిర్రర్స్ లేకపోతే సో ఈ సేఫ్టీ అంటే వెహికల్స్లో కానివ్వండి లేదంటే సో మన ఫేస్ చూసుకోవడానికి కానివ్వండి ఇవన్నిటికి కూడా సో చాలా చాలా ఇబ్బంది అవుతుంది. అట్లనే సో ఇంపాక్ట్ ఆన్ కమ్యూనికేషన్, మీకు ఆప్టికల్ ఫైబర్స్లో కూడా లెన్స్ యూజ్ చేస్తారు. సో కాబట్టి ఈ విధంగా సో లెన్స్ లేకపోతే మీకు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓకేనా? సో లెన్స్ లేకపోతే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు డీటెయిల్గా, ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మీరు అట్లీస్ట్ 4 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. మీకు ఇప్పుడు నేను ఎన్ని పాయింట్స్ ఇచ్చాను కదా 6, ఈ 6లో మీరు ఎనీ 4 పాయింట్స్ ప్రాపర్గా రాస్తే యుల్ గెట్ 2 మార్క్స్. ఓకేనా? ఓకేనా? క్లియర్? వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఫస్ట్ క్వశ్చన్ మీకు. నెక్స్ట్ రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ లెన్సెస్. చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇక్కడ కాన్కేవ్ లెన్స్ యూజెస్, కాన్వెక్స్ లెన్స్ యూజెస్ రెండు ఇచ్చేస్తాను నేను. సో దీంట్లో మీరు ఏం చేయండి అంటే ఎనీ 2 పాయింట్స్ రాసినా ఓకేనా. సో మెయిన్ పాయింట్స్ రాయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ కాన్కేవ్ లెన్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సో స్పెక్టికల్స్లో టు కరెక్ట్ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ కాల్డ్ మయోపియా ఆర్ షార్ట్ సైటెడ్నెస్లో మనకి కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తాం. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ యూజ్డ్ యాజ్ ఐ లెన్స్ ఇన్ గెలీలియన్ టెలిస్కోప్. నెక్స్ట్ so they are used in wide angle siphon indoors and concave lens are used in combination with convex lens to make high quality lens systems for optical instruments. So ఇవి మీకు కాన్కేవ్ లెన్స్ యొక్క యూజెస్. క్వశ్చన్ లో ఇక్కడ కాన్కేవ్ లెన్సా కాన్వెక్స్ లెన్సా అని అడగలేదు. సో మీరు ఏం చేయండి అంటే కాన్కేవ్ లెన్స్ కి సంబంధించి ఒక 2 యూజెస్, ఈ 4లో ఏవైనా ఒక 2 రాసేసేయండి. అలానే కాన్వెక్స్ లెన్స్ కి సంబంధించి కూడా ఒక 2 యూజెస్ రాయండి అన్న. నానా అది మీకు అజయ్ సార్ ఆన్సర్ చేస్తారన్న. కెమిస్ట్రీ అజయ్ సార్ కదా తీసుకునేది, ఎవరు? రాధాకృష్ణ సార్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ నేచర్, ఎసిడిక్ నేచర్ ఆర్ దేర్? సో అది మీకు అజయ్ సార్ చెప్తాను నేను, రైట్? కాన్వెక్స్ లెన్స్ వచ్చేసరికి దే ఆర్ యూజ్డ్ ఇన్ స్పెక్టికల్స్ టు కరెక్ట్ డిఫెక్ట్ కాల్డ్ హైపర్మెట్రోపియా. అలానే సో దే ఆర్ యూజ్డ్ ఇన్ ద సింపుల్ కెమెరా ఆర్ నెక్స్ట్ సో ద కాన్వెక్స్ లెన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. అంటే మనకి మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ సింపుల్ మైక్రోస్కోప్ లో యూజ్ చేసే కూడా కాన్వెక్స్ లెన్స్, రైట్? దే ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ మైక్రోస్కోప్, టెలిస్కోప్స్ అండ్ స్లైడ్ ప్రొజెక్టర్స్. సో ఈ 4 పాయింట్స్ లో ఎనీ 2 పాయింట్స్ రాయండి. సో ఇక్కడ మిమ్మల్ని జనరల్ గా ఓన్లీ లెన్సెస్ అన్నారు, ఏ లెన్స్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు కాబట్టి సో కాన్కేవ్ లెన్స్ యొక్క 2 పాయింట్స్, కాన్వెక్స్ లెన్స్ యొక్క 2 పాయింట్స్ రాసేసేయండి నాన్న. క్లియర్? సో ఇది మీకు సెకండ్ 2 మార్క్స్ క్వశ్చన్ లైట్ చాప్టర్ లో. అట్లనే మిర్రర్స్ యూజెస్, ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్స్ కి సంబంధించి యూజెస్ ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీకు పక్కాగా కాన్కేవ్ మిర్రర్ కానీ కాన్వెక్స్ మిర్రర్ యూజెస్ కి సంబంధించి క్వశ్చన్ వస్తుందన్న. ఓకే,
సో ఇక్కడ ద యూజెస్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ కవర్ ఏ వైడ్ స్పెక్ట్రమ్ అప్లికేషన్ ఇన్ డైలీ లైఫ్. సో ఏమేంటి అంటే ఫస్ట్ షేవింగ్ మిర్రర్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీద మీరు ఏం చేయండి అంటే థియరీ క్వశ్చన్స్ రాసేటప్పుడు సో ఇట్లా ఇప్పుడు ఈ షేవింగ్ మిర్రర్స్ లో యూజ్ చేస్తాం కాన్కేవ్ మిర్రర్ ని. సో అప్పుడు మీరు ఈ కీవర్డ్ ని అండర్లైన్ చేయండి అన్న ఆన్సర్ రాసిన తర్వాత. సో కీవర్డ్ ని అండర్లైన్ చేయండి, ఓకేనా. సో పీడిఎఫ్ ఇస్తాను అన్న. నెక్స్ట్ మేకప్ మిర్రర్స్ లో యూజ్ చేస్తాం కాన్కేవ్ మిర్రర్స్ ని. అండ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వెహికల్ హెడ్ లైట్స్ లో కూడా యూజ్ చేస్తాం. సో ఇట్లా మెయిన్ కీవర్డ్స్ ని మీరు ఏం చేయండి అంటే అండర్లైన్ చేయండి. అప్పుడు ఎగ్జామినర్ దృష్టి మొత్తం ఆ మీరు అండర్లైన్ చేశారు కదా అక్కడికి వెళ్తుంది. సో అది కీవర్డ్ కాబట్టి సో మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. డనా, క్లియర్ నానా? రైట్. సో దే ఆర్ ఆల్సో యూస్డ్ ఇన్ సెర్చ్ లైట్ ఆర్ టార్చెస్ ఫర్ ఇలిమినేటింగ్ డిస్టెంట్ ఏరియాస్. నెక్స్ట్ సోలార్ కుక్కర్స్ లో కూడా మనం కాన్కేవ్ మిర్రర్స్ ని యూజ్ చేస్తాం. అండ్ టెలిస్కోప్ అండ్ మైక్రోస్కోప్స్ ఫర్ ఇమేజ్ మ్యాగ్నిఫికేషన్ అండ్ ఫోకసింగ్. నెక్స్ట్ డెంటల్ మిర్రర్ లో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, డెంటల్ మిర్రర్స్ లో యూజ్ చేస్తాం. అట్లనే సో ఫ్లాష్ లైట్స్ లో యూజ్ చేస్తాం. సోలార్ ఫర్నేజెస్ ఫర్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ ఎనర్జీ అండ్ ఫోకల్ ఏరియా. సో దీంట్లో ఇప్పుడు మీకు ఇన్ని పాయింట్స్ ఇచ్చాను కదా. సో ఎనీ 4 or 5 పాయింట్స్ రాయన్నారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. సో భారతి గుడ్ మార్నింగ్. దీపిక గుడ్ మార్నింగ్. రైట్ చలో. సో ఇప్పుడు మనకి దీంట్లో టోటల్ ఇన్ని పాయింట్స్ లో మీరు ఎనీ 4 or 5 పాయింట్స్ రాయండి. సో దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే సో ఒకటి షేవింగ్ మిర్రర్స్ లో అండ్ డెంటిస్ట్ యూజ్ చేస్తారనేసి, అట్లనే వెహికల్ హెడ్ లైట్స్ లో యూజ్ చేస్తారు అండ్ సోలార్ ఫర్నేజెస్ లో యూజ్ చేస్తారు. ఇవి కీ పాయింట్స్, అవి పక్కా రాయాలన్నమాట. ఇక డనా, క్లియర్? నెక్స్ట్ సో ఇది అయిపోయింది. నెక్స్ట్ సో ఇది కాన్కేవ్ మిర్రర్స్ సంబంధించి యూజెస్. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్స్ యూజెస్ ఏంటి? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ అని అడుగుతారు. సో ఫస్ట్ వెహికల్ రేర్ వ్యూ మిర్రర్స్ లో కాన్వెక్స్ మిర్రర్స్ ని యూజ్ చేస్తాం. వెహికల్ హెడ్ లైట్ లోనేమో కాన్కేవ్ మిర్రర్స్ అన్న. సో వెహికల్ రేర్ వ్యూ మిర్రర్స్ తో మనం సో కాన్వెక్స్ మిర్రర్ యూజ్ చేస్తాం. అండ్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ మిర్రర్స్ లో కాన్వెక్స్ మిర్రర్ ని యూజ్ చేస్తాం. అట్లనే సెక్యూరిటీ అండ్ సర్వైలెన్స్ లో మిర్రర్స్ లో మనం కాన్వెక్స్ మిర్రర్స్ ని యూజ్ చేస్తాం, ఓకేనా. సో అదేవిధంగా ఎలివేటర్ అండ్ కారిడార్ మిర్రర్స్ లో ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ టెలిస్కోప్ అండ్ మైక్రోస్కోప్ వీటిలలో కూడా యూజ్ చేస్తాం. అండ్ ఆటోమేటిక్ టెల్లర్ మిషన్స్ లో అండ్ స్ట్రీట్ లైట్ రిఫ్లెక్టర్స్ లో. సో ఇప్పుడు మీరు వీటన్నిటిలో ఈ 5-6 పాయింట్స్ లో ఎనీ 4 పాయింట్స్ ని ప్రాపర్ గా గుర్తుపెట్టుకొని రాయాలి. సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఈ వెహికల్ హెడ్ లైట్స్ ఉంది కదా, సారీ వెహికల్ రేర్ వ్యూ మిర్రర్స్ ఉంది కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, పక్కా రాయాలన్న, ఓకేనా. సో భవ్యశ్రీ గుడ్ మార్నింగ్. రైట్, చలో క్లియర్ అయి పాయింట్. సెషన్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా ఒకసారి సెషన్ ని లైక్ చేయండి. అండ్ మీకు డిస్క్రిప్షన్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఉన్నాయి నాన్న. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ లో 50/50 పక్కా అని ఒక పీడిఎఫ్ ఉంది కదా ఫిజికల్ సైన్స్ ది. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ప్రిపేర్ అయ్యాలా లేదా అని ఒకసారి చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి ఆ పీడిఎఫ్. క్లియర్? కాన్కేవ్ మిర్రర్ యూజెస్, కాన్వెక్స్ మిర్రర్ యూజెస్. రైట్. సో మీరు రాసేటప్పుడు ఏం చేయండి అంటే నాన్న ఇక్కడ సో యూజెస్ లో డెఫినెట్ గా 4 పాయింట్స్, అట్లీస్ట్ మినిమం 4 పాయింట్స్ రాయాలి ప్రతిదానికి. రైట్, డన్. నెక్స్ట్ సో రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ ద మిర్రర్. సో జస్ట్ నౌ వీ హ్యావ్ సీన్. సో మిర్రర్స్ అంటే ఇక్కడ కాన్కేవ్ మిర్రర్స్ అయినా యూజ్ చేయండి అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ అయినా. సో కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్. సో వాటి యూజెస్ లో దీని నుంచి ఒక 2 పాయింట్స్, దీని నుంచి ఒక 2 పాయింట్స్ రాసేసేయండి. డన్. నెక్స్ట్ ఇప్పుడే చూసాం మనం అది. నెక్స్ట్ చూడండి, వై డూ వీ ప్రిఫర్ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ అ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్. సో కాన్వెక్స్ మిర్రర్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే సో వైడ్ రేంజ్ ఆఫ్ వ్యూ కోసం, ఓకేనా. ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో వైడ్ రేంజ్ ఆఫ్ వ్యూ. సో దే ప్రొవైడ్, కాన్వెక్స్ మిర్రర్స్ ప్రొవైడ్ ఏ వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అండ్ దే ఫార్మ్ వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్. సో దే ఫార్మ్ వర్చువల్ ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. అండ్ దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ ని కొంచెం దగ్గరగా చూపిస్తాయి అనమాట. వెహికల్స్ లో ఇప్పుడు మన వెనక వెహికల్ వస్తుంది అనుకోండి, సో ఆ వెహికల్ ని కొంచెం దూరం ఉంటే సో యాక్చువల్ డిస్టెన్స్ కంటే కొంచెం ముందు చూపిస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే
డ్రైవర్ అలర్ట్ అవుతాడు. సో వెహికల్ ఓహో వెనక ఇది వస్తుంది అనేసి. సో దీనికోసం మనం కాన్వెక్స్ మిర్రర్ ని యూజ్ చేస్తానన్న. సో ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ది వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కోసం, అలోయింగ్ డ్రైవర్ టు సీ ఎ లార్జర్ ఏరియా బిహైండ్ దెమ్ అండ్ దే ఆల్వేస్ ఫార్మ్ వర్చువల్ ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజెస్ which helps in quickly assessing traffic and potential hazards without turning the head అన్నమాట. ఓకేనా. సో దిస్ వైడర్ పర్స్పెక్టివ్ ఈస్ క్రూషియల్ ఫర్ సేఫ్ లేన్ చేంజెస్, merging and general awareness despite objects appearing further away than they are. సో అందుకే మనం కాన్వెక్స్ మిర్రర్ ని రేర్ వ్యూ మిర్రర్ గా యూజ్ చేస్తాం. డన్ అన్న, రైట్, క్లియర్, వెరీ గుడ్. సో మళ్ళీ కెమిస్ట్రీ క్లాస్ నేను 9 గలనా మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది, మళ్ళీ ఈరోజు ఈవినింగ్ ఉంటుంది కెమిస్ట్రీ క్లాస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ ని మనం హాఫ్ పార్ట్ బ్లాక్ అండ్ చేసిన, లేదంటే హాఫ్ పార్ట్ ని ఇట్లా పేపర్ తో, బ్లాక్ పేపర్ తో కవర్ చేస్తే సో వాట్ హ్యాపెన్స్ టు ద ఇమేజ్ అంటారు. సో ఒక్కసారి మీరు ఈ క్వశ్చన్కి ఏం చేయాలంటే ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేయండి. సో మీరు ఇట్లా ఆబ్జెక్ట్ తీసుకున్నారు, కాన్వెక్స్ మిర్రర్ కి ముందు ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేశారు, అండ్ ఈ బాటమ్ పార్ట్ ఉంది కదా, సో దీన్ని మొత్తం మీరు ఏం చేశారంటే కవర్ చేశారు ఇట్లా బ్లాక్ అండ్ అంటే ఒక బ్లాక్ పేపర్ తో ఇట్లా కవర్ చేశారు అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్ లో ఏం చేంజెస్ వస్తాయి సార్ అని అంటే, ద ఫస్ట్ థింగ్ మీకు ఫుల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సార్ ఇక్కడ హాఫ్ కాన్వెక్స్ లెన్స్ ఏ ఉంది కదా, హాఫ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే కాదు. సో ఇక్కడ ఫుల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఫుల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. బట్ ఆ ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ తగ్గుతుంది. ఓకేనా. సో ద ఇమేజ్ బ్రైట్నెస్ డిక్రీజెస్, అంటే దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుందమ్మా. ద ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ ఆర్ ఇంటెన్సిటీ డిక్రీజెస్. ఓకేనా, ఇదే జరిగేది. సో దానికి సంబంధించి థియరీ డీటెయిల్ ఇక్కడ రాశాను చూడండి. ఈవెన్ ఇఫ్ హాఫ్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఈస్ కవర్డ్ విత్ ఎ బ్లాక్ షీట్ ఆఫ్ పేపర్, ద లెన్స్ విల్ ప్రొడ్యూస్ ఏ కంప్లీట్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఓకేనా, ద లెన్స్ విల్ ప్రొడ్యూస్, ఇది మీరు ఏం చేయండి అంటే సో ఇట్లా అండర్లైన్ చేయండి, ద కంప్లీట్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అన్నది. ద ఓకేనా. సో హవెవర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి లెస్ అండ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ విల్ బి లెస్ బ్రైట్ యాజ్ కంపేర్ టు వన్ ఫార్మ్డ్ బై ద కంప్లీట్ కాన్వెక్స్ లెన్స్. కంప్లీట్ కాన్వెక్స్ లెన్స్ ఉన్నప్పుడు ఫామ్ అయిన ఇమేజ్ బ్రైట్నెస్ కంటే హాఫ్ కాన్వెక్స్ లెన్స్ ఉన్నప్పుడు ఫామ్ అయిన ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ తక్కువ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, సో ద షేప్ ఆఫ్ ద లెన్స్ ఈస్ ఇర్రిలెవెంట్ ఫర్ అన్ ఇమేజ్ టు ఫార్మ్. ఆల్సో the shape of the lens does not show in the image of the object or manipulate the image in any way other than the brightness. ఒక బ్రైట్నెస్ లో చేంజ్ తప్పితే సో మీకు ఆ ఇమేజ్ సైజ్ లో ఎటువంటి చేంజ్ రాదు, ఫుల్ ఇమేజ్ అయితే ఫామ్ అవుతుంది. ఓకేనా, రైట్, క్లియర్ నాన్న, రైట్, వెరీ గుడ్. ఇంటెన్సిటీ, లావణ్య, వెరీ గుడ్ నాన్న. ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇమేజ్ రెడ్యూసెస్. సో ఇది మీకు నెక్స్ట్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో ఇది చూడండి, ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ద రేడియస్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ ఈస్ గివెన్ యాజ్ 20 సెంటీమీటర్స్. సో ఆర్ వాల్యూ ఇచ్చారు 20 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం ఫోకల్ లెంత్ ఫైండ్ చేయాలి. మనకి ద రేడియస్ కి ఫోకల్ లెంత్ కి రిలేషన్ ఏంటంటే ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 2f. సో ఇక్కడ నుంచి ద ఫోకల్ లెంత్ f ఇస్ ఈక్వల్స్ టు ఆర్ బై 2. సో రేడియస్ ఆర్ అంటే 20 బై 2. సో 20 by 2 which is equals to the 10 centimeters is the correct answer. Okay na, 10 centimeters. Very good, very good. Next, so next question friend, find the power of a convex lens having the focal length 50 centimeters. So meeku f is equals to convex lens ki focal length positive untundana, f is equals to plus 50 centimeters. So మీరు ఏం చేయండి అంటే దీన్ని, సో ఫస్ట్ దీన్ని మీటర్ లో కన్వర్ట్ చేయండి. 50 by 100. సో 50 by 100 అంటే సో 1/2 which is equals to 0.5 meters. 0.5 meters. ఇది మనకి ఫోకల్ లెంత్. నెక్స్ట్ ఏం కావాలి మనకి దీంట్లో, వి నీడ్ ఏదది రేడియస్ అంతేనా. సో పవర్ కావాలి. పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, P ఈజ్ ఈక్వల్స్ టు 1/f. సో ఇక్కడ 1/f అంటే 1/0.5. సో ఈ 1/0.5 అంటే 1/1/2 రాసుకోండి. సో 2 పైకి వెళ్తే సో ఇట్ విల్ బికమ్ 2. సో ద పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు +2. సో ఇక్కడ యూనిట్స్ రాయకపోతే మీకు మళ్ళీ హాఫ్ మార్క్ లూజ్ అవుతున్నాను. సో ద పవర్ యూనిట్స్ వచ్చేసరికి డయాప్ట్రేట్. సో కాబట్టి డెఫినెట్ గా యూనిట్స్ మెన్షన్ చేయాలి. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈ రోజు ఈవినింగ్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా,
సో ద పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు +2 డయాప్టర్ అన్న. ఇది నెక్స్ట్. సో ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ లెన్స్ ఆఫ్ పవర్ -2 డయాప్టర్. సో ఇక్కడ పవర్ -2 డయాప్టర్ ఇచ్చారు అంటే అది ఫస్ట్ ఏ లెన్స్ చెప్పండి. పవర్ నెగిటివ్ ఉంది అని అంటే కాన్కేవ్ లెన్స్, పవర్ పాజిటివ్ ఉంది అని అంటే కాన్వెక్స్ లెన్స్. సో కాబట్టి ఇది ఇక్కడ లెన్స్ గురించి అడగలేదు, ఫోకల్ లెంత్ గురించి అడిగారు. సో కాబట్టి పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు 1/f. ఇక్కడ నుంచి P ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు క్వశ్చన్ లో ఆల్రెడీ -2 ఇచ్చారు. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు f. సో f ఈజ్ ఈక్వల్స్ టు -1/2. సో f ఈజ్ ఈక్వల్స్ టు -1/2. సో ఇక్కడ నుంచి ద f ఈజ్ ఈక్వల్స్ టు -0.5. -0.5 ఏంటివి మీటర్స్. లేదంటే మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేయండి అంటే దీన్ని సెంటీమీటర్స్ లో రాస్తే ద f ఈజ్ ఈక్వల్స్ టు -50 సెంటీమీటర్స్ అవుతుంది అన్న. సో ఒకవేళ ఇక్కడ ఈ పవర్ నెగిటివ్ ఇచ్చేసి అవి ఏ టైప్ ఆఫ్ లెన్స్ అని అడిగారు అనుకోండి, పవర్ పాజిటివ్ ఉంటేనేమో కాన్వెక్స్ లెన్స్, పవర్ నెగిటివ్ ఉంటేనేమో కాన్కేవ్ లెన్స్. ఓకేనా. సో ఇది కాన్కేవ్ లెన్స్, రైట్. డన్. సో ఆన్సర్ చేయండి అన్న కామెంట్ బాక్స్ లో. A doctor has prescribed a corrective lens of power +1.5 diopter. So what is find the focal length of the lens? మళ్ళీ సేమ్ క్వశ్చన్. పవర్ ఎంత ఇచ్చారు +1.5 diopter. సో ఇక్కడ టైప్ ఆఫ్ లెన్స్ ఏమవుతాయినా, అవి ఏ టైప్ ఆఫ్ లెన్స్ అవుతాయి కరెక్టివ్ లెన్స్? కాన్వెక్స్ లెన్స్. ఓకేనా. డన్. సో ఇప్పుడు మనం ఫోకల్ లెంత్ ఫైండ్ చేయాలి. ఫోకల్ లెంత్ ఎంత? సో ద పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు 1/f. ఇక్కడ నుంచి P ప్లేస్ లో 1.5 సబ్స్టిట్యూట్ చేయండి. 1.5 డయాప్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/f. సో f ఈజ్ ఈక్వల్స్ టు 1/1.5. సో 1/1.5 అంటే ఇక్కడ ఇలా రాసుకోండి 1 సో దీన్ని ఏం చేయండి అంటే 3/2 రాసుకోండి. సో ఈ 3/2 2 పైకి వెళ్తే ద f ఈజ్ ఈక్వల్స్ టు 2/3. సో 2/3 అంటే సంథింగ్ లైక్ 0.6 అండ్ దెన్ 6 ఇట్లా మీటర్స్ వస్తుంది. లేదంటే సో ఆర్ విచ్ వీ కెన్ ఆల్సో రైట్ ద f ఈజ్ ఈక్వల్స్ టు 66.66 సెంటీమీటర్స్, లేదంటే 66.67 సెంటీమీటర్స్ రాసేసేయండి అప్రాక్సిమేట్ వాల్యూ. డనా. సో మీటర్స్ లో రాస్తేనేమో 0.666 మీటర్స్. సో అదే సెంటీమీటర్స్ లో రాస్తే 66.67 సెంటీమీటర్స్ రాసుకోవచ్చు. ఓకేనా. సో అంటే మీకు ఓవరాల్ గా పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు 1/f ఇది ఒక ఫార్ములా. కాన్కేవ్ లెన్స్ కి అయితే పవర్ నెగిటివ్, కాన్వెక్స్ లెన్స్ కి అయితే పవర్ పాజిటివ్. డన్. నెక్స్ట్. సో ఇక్కడ చూడండి. సో మళ్ళీ 2 మార్క్ క్వశ్చన్స్ ఇవి. ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ ఎంటర్స్ ఆబ్లిక్లీ ఇంటూ వాటర్. సో ప్రెడిక్ట్ అండ్ రైట్ వెదర్ ద లైట్ రే బెండ్స్ టువర్డ్స్ నార్మల్ ఆర్ అవే ఫ్రమ్ ద నార్మల్ అండ్ వై అని అడుగుతున్నారు. సో ఫస్ట్ లైట్ రే ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతుందన్న, ఎయిర్ మీడియం నుంచి వాటర్ మీడియంలోకి ట్రావెల్ అవుతుంది. సో ఈ రెండిట్లో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది ఏంటి. సో ఎయిర్ అన్నది ద లీస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది ఎయిర్కి. సో మీరు గుర్తుపెట్టుకుంటే ఎయిర్కి వచ్చేసరికి ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అన్న. ఓకేనా. సో వాటర్కి వచ్చేసరికి ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 ఇట్లా ఉంటుంది వాటర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇప్పుడు ఎయిర్లో నుంచి వాటర్లోకి రే ఎంటర్ అయినప్పుడు సో ఇట్ బెండ్స్ టువర్డ్స్ అ నార్మల్. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. సో ద లైట్ రే బెండ్స్ టువర్డ్స్ నార్మల్, ద రిఫ్రాక్టెడ్ రే బెండ్స్ టువర్డ్స్ నార్మల్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ద రిఫ్రాక్టెడ్ రే బెండ్స్ టువర్డ్స్ నార్మల్. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఎందుకు ఇది టువర్డ్స్ నార్మల్ ఎందుకు బెండ్ అయిందంటే, సో ద లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వైకి రీజన్ ఏంటంటే, ద రీజన్ ఇలా రాయండి, రీజన్ అని పెట్టేసి, సో యాజ్ లైట్ రే ఈస్ ట్రావెలింగ్, యాజ్ లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ rarer medium to denser medium, as light ray is traveling from rarer medium to denser medium, rarer medium to denser medium, rarer medium to denser medium. ఓకేనా. రేరర్ టు డెన్సర్ ట్రావెల్ అవుతుంది కాబట్టి సో అది టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది నాన్న. అదే ఒకవేళ డెన్సర్ టు రేరర్ ట్రావెల్ అయితే ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. వెరీ గుడ్ నాన్న. ఓకేనా. స్పీడ్ ఆఫ్ ద రే డిక్రీజెస్ ఇన్ వాటర్. ఇక్కడ స్పీడ్ గురించి అడగలేదు నాన్న.
ఓకే, స్పీడ్ గురించి రాస్తే రాయండి, ఫస్ట్ మెయిన్ మిమ్మల్ని క్వశ్చన్లో అడిగిందని రాయండి. ఓకేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ హ్యాపెన్స్ టు ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్వెక్స్ లెన్స్ ఇఫ్ ద లోవర్ పార్ట్ ఈస్ బ్లాక్ అండ్. సో మీరు డయాగ్రామ్ డ్రా చేయండి, అండ్ దీనికి ఆన్సర్ ఆల్రెడీ మనం ఇందాక చెప్పాం. సో ఒకటి ఫుల్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఫుల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఫుల్ ఇమేజ్ ఫార్మ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే ద ఇంటెన్సిటీ డిక్రీజెస్. సో ఇంటెన్సిటీ ఆర్ బ్రైట్నెస్ డిక్రీజెస్. సో ద ఇంటెన్సిటీ decreases or brightness decreases. ఓకేనా, క్లియర్. నెక్స్ట్, ఇది ఆల్రెడీ మనం ఎలా ఆన్సర్ రాయాలో చూసాం. సో ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ద ప్లేన్ మిర్రర్ ఈస్ +1. సో వాట్ డస్ దిస్ మీన్? సో మీకు మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు +1 అంటే మీనింగ్ ఏంటంటే, ఇది జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఈ ప్లస్ అంటే ఫామ్ అయిన ఇమేజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ అనమాట. మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ ఉంది అని అంటే ఫామ్ అయిన ఇమేజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. అండ్ ఈ 1 అంటే మీనింగ్ ఏంటంటే, 1 అంటే ద ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ సైజ్. ఓకేనా, సో ద ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ సైజ్. ద ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ సైజ్. అంటే మనకి మ్యాగ్నిఫికేషన్ +1 అంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా మీరు ఏం రాస్తారు? ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్ ఈజ్ సేమ్ సైజ్ యాజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఫస్ట్ థింగ్. అండ్ ద ఇమేజ్ నేచర్ వచ్చేసరికి వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్. ఓకేనా, క్లియర్ అన్న? ఇక్కడ సెషన్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి అన్న, అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. క్లియర్. సో మనకి ఒక్క రోజే ఉంది, సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీకు మ్యాథ్స్ లో ఎలా అయితే ఫుల్ మార్క్స్ వచ్చాయో, సో ఫిజికల్ సైన్స్ లో కూడా కంప్లీట్ గా 50/50 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు రావడం. ఓకేనా, సో మనం చెప్పే క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ క్వశ్చన్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకున్నారనుకోండి, సో ఒకవేళ కొంచెం క్వశ్చన్ అటు ఇటు ట్విస్ట్ చేసి ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. డన్. నెక్స్ట్, సో ఏ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఆఫ్ ఏ కాంకేవ్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్. సో మీకు ఇది ఆల్రెడీ తెలుసు కదా, కాంకేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ లో సో రూల్, ఇమేజ్ ఫార్మేషన్ రూల్ ఏంటిది? సో ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకున్నారు, ఇక్కడ ఫోకల్ ప్రిన్సిపల్ ఫోకస్, ఇది పోల్ తీసుకున్నారు అనుకోండి. సో ఇప్పుడు దీంట్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒక ఇన్సిడెంట్ రే తీసుకుంటే, ఇది ఒక ఇన్సిడెంట్ రే తీసుకుంటే, సో ఇది మిర్రర్ ని హిట్ అవ్వగానే మళ్ళీ సేమ్ డైరెక్షన్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ సేమ్ డైరెక్షన్ లో. m is equals to +1 ఫార్ములా అన్నా సార్? m is equals to +1 ఫార్ములా కాదు నాన్న, నిరూప. m is equals to +1 అంటే ఇక్కడ చూడండి అన్న, m is equals to +1 మనకి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటన్నా? మ్యాగ్నిఫికేషన్ is equals to height of the image by height of the object. height of the image by height of the object. ఇప్పుడు ఈ మ్యాగ్నిఫికేషన్ 1 ఉందనుకోండి, ఈ మ్యాగ్నిఫికేషన్ 1 ఉంటే సో ఏంటి మీనింగ్? ఈ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ సేమ్ అని అనమాట. అందుకే రాశాను ఇక్కడ ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఇమేజ్ సైజ్. ఓకేనా, అది ఫస్ట్ థింగ్. అండ్ ఈ ప్లస్ మీనింగ్ ఏంటంటే, ప్లస్ అంటే వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, మైనస్ అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో మనకేం తెలుసు, ప్లేన్ మిర్రర్ ఎప్పుడైనా సరే వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది అండ్ సేమ్ సైజ్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. అందుకనేసి దాని మ్యాగ్నిఫికేషన్ అన్నది +1 అన్న. రైట్. సో ఇస్ మై ఆడియో క్లియర్? ఇంత క్లియర్ ఉంది కదా? That so now it is fine. Next. So next question చూడండి. సో ఈ క్వశ్చన్ లో సో కాన్కేవ్ మిర్రర్ లో ఇన్సిడెంట్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయితే సో రిఫ్లెక్టెడ్ రే అనేది మళ్ళీ సేమ్ పాత్ లో బ్యాక్ వచ్చేస్తుంది. సో దానికి రీజన్ ఏంటంటే
బికాస్ ద ఇన్సిడెంట్ రే ఫాల్స్ ఆన్ ద మిర్రర్ అలాంగ్ ద నార్మల్. సో మీకు మిర్రర్స్ లో ఇప్పుడు మనకి ప్లేన్ మిర్రర్ తీసుకున్నారనుకున్నాను, ఇది ప్లేన్ మిర్రర్ ఉంది. సో దీనికి నార్మల్ అంటే ఎలా డ్రా చేస్తారు, ఇట్లా పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది నార్మల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ కి నార్మల్ ఏంటి సార్ అని అంటే, కాన్కేవ్ మిర్రర్ లో నార్మల్ అన్నది ఎప్పుడు కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతుంది. సో కాన్కేవ్ మిర్రర్ లో ఈ నార్మల్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇలా పాస్ అవుతుంది అనమాట. సో అది ఎప్పుడైతే అలాంగ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాస్ అయిందో అప్పుడు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ జీరో అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ జీరో అయితే ద యాంగిల్ ఆఫ్ అంటే ఎలాంగ్ నార్మల్ పాస్ అవుతుంది అన్న అది ఇన్సిడెంట్ రే. సో అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమవుతుంది, జీరో అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ జీరో అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా జీరో అవుతుంది. సో అందుకనే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయినప్పుడు సో అది మళ్ళీ సేమ్ పాత్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ అనమాట. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకేనా, డన్. సో అందుకనేసి ఇట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్. ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్, డన్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. సో ఇఫ్ A, B are optical medium of their refractive indices are nearly same, so then the light travel from A to B, what happens? ఇది జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ టూ మీడియంస్ ఉన్నాయి, ఇది ఇంటర్ఫేస్ ఆఫ్ ద టూ మీడియం, ఇది A అండ్ ఇది B. సో దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అయితే దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా మ్యూనే, రెండింటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఉంది అని అంటున్నారు. ఇప్పుడు లైట్ రే ఇప్పుడు ఈ మీడియంలో నుంచి వచ్చింది అనుకోండి అమ్మా, ఇలా వచ్చింది. మనకి రిఫ్రాక్షన్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే టూ మీడియంస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెంట్ ఉంటే సో అప్పుడు ఆ లైట్ రే అన్నది సో బెండ్ అవుతుంది. ఎలా బెండ్ అవుతుంది, ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్ ఆర్ ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. బట్ ఈ రెండింటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక సేమ్ ఉంటే సో లైట్ రే అన్నది సో ఇట్ గోస్ వితౌట్ డీవియేషన్ అనమాట. ఓకేనా, సో లైట్ రే ట్రావెల్స్ వితౌట్ డీవియేషన్. ఓకేనా, టువర్డ్స్ నార్మల్ కానీ అవే ఫ్రమ్ ద నార్మల్ కానీ అది బెండ్ అవ్వదిగా, ఇట్ గోస్ వితౌట్ డీవియేషన్. సో అదే ఇక్కడ రాశాను. సో ఇక్కడ చూడండి, when a light ray travels from one medium to another medium with the same refractive index, it passes straight through without bending. సో ఇక్కడ no refraction అన్నమాట. సో as there is no change in the speed or optical properties, essentially treating the boundary as if doesn't exist. అంటే ఈ బౌండరీ లేనట్టుగానే ఈ లైట్ రే అనేది స్ట్రైట్ లైన్ లో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ స్పీడ్ లో కానీ అండ్ దాని డైరెక్షన్ లో కానీ ఎటువంటి చేంజ్ ఉండదు అన్న. ఓకేనా, రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, సో నోట్ చేసుకోండి. నెక్స్ట్, సో ద లైట్ రే కంటిన్యూస్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అట్ ద సేమ్ స్పీడ్, ఎక్స్పీరియన్స్ నో చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆర్ ఆప్టికల్ డెన్సిటీ. రైట్, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, if you want to see an enlarged image of your face, which type of mirror will you see? So and where will you place your face? సో మనకి దీనికి ఆన్సర్ ఏమవుతుందన్న, ఫస్ట్ థింగ్ మనకి ఫేస్ చూసుకోవడానికి యూజ్ చేసే మిర్రర్ ఏంటి అని అంటే ద కాన్కేవ్ మిర్రర్, ద ఎన్లార్జ్డ్ మిర్రర్ లో మనకి కాన్కేవ్ మిర్రర్ కావాలి. నెక్స్ట్ ద సెకండ్ థింగ్ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ ఎప్పుడు కూడా మనకి ద వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ చేయాలి. వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్, వర్చువల్ ఎరెక్ట్ అండ్ దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ అన్నది గ్రేటర్ దాన్ 1 ఉండాలి. సో మీకు వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని రాసుకోండి, వర్చువల్ ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ చేయాలి. సో మీకు కాన్కేవ్ మిర్రర్ లో మనం ఎక్కడ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తే మనకి వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది చెప్పండి. టోటల్ 6 కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ ఉన్నాయా కాన్కేవ్ మిర్రర్ కి. ఆ 6 కేసెస్ లో మనకి లాస్ట్ కేసులో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్, ఇక్కడ చూడండి, సో వేర్ విల్ యూ ప్లేస్ యువర్ ఫేస్. సో మన ఫేస్ ని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఆబ్జెక్ట్ హ్యాస్ టు ప్లేస్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి, అంతేనా. ఆబ్జెక్ట్ హ్యాస్ టు బి ప్లేస్డ్ బిట్వీన్ ఫోకల్ లెంత్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ పోల్. ప్రిన్సిపల్ ఫోకస్ కి పోల్ కి మధ్యలో ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేయాలి. క్లియర్, డన్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. సో వాట్ హ్యాపెన్స్ when a light ray strikes the surface of the separation between the two media at right angle? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఇంటర్ఫేస్ ఆఫ్ ద టూ మీడియంస్ తీసుకున్నాను. లైట్ రే ఇలా వచ్చింది, సో కన్సిడర్ లైట్ రే ఇలా వచ్చింది. సో ఇలా వచ్చిన లైట్ రే సో ఇప్పుడు నార్మల్ గా మనకి బేసిక్ గా నార్మల్ అంటే పర్పెండిక్యులర్ లైన్ కదా. సో ఇలా తీసుకున్నారు, ఇది పర్పెండిక్యులర్ లైన్. ఇప్పుడు
ఇది ఇన్సిడెంట్ రే తీసుకున్నారనుకోండి, పర్పెండిక్యులర్గా ఉంది, అంటే నార్మల్ ఇలానే ఉంది అండ్ ఇన్సిడెంట్ రే ఇలానే ఉంది. సో అంటే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమవుతుందన్న, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0. సో ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 అయితే, సో ఇక్కడ ఈ లైట్ రే అనేది ఇట్ గోస్ వితౌట్ డీవియేషన్. సో ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా 0 అవుతుంది. అంటే దెర్ ఈస్ నో బెండింగ్, అంటే నో బెండింగ్ ఆఫ్ లైట్ అక్కర్స్ హియర్. ద నో బెండింగ్ ఆఫ్ లైట్ here, the no bending of light, sorry, angle of incidence, the angle of incidence is 0. So kabatti, so there is no bending of light, no bending of light. So manaki two cases lo ippudu chusina questions lo two cases lo light ray anadi bend avvakunta travel avutadi. Aa two cases enti sir ani ante, ఒకటి ఆ టూ మీడియంస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ మీడియంది సెకండ్ మీడియంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేంజ్ లేకపోతే సేమ్ ఉంటే, సో అప్పుడు లైట్ రే అనేది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, సో ఒకవేళ ఇన్సిడెంట్ రే కనుక వెన్ ఏ లైట్ రే స్ట్రైక్స్ పర్పెండిక్యులర్, నార్మల్గా ఇట్లా ఇలా రైట్ యాంగిల్తోని ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియాని స్ట్రైక్ చేసింది అనుకోండి, సో అప్పుడు కూడా ఇట్ గోస్ వితౌట్ డీవియేషన్. ఓకేనా? సో ఈ టూ ఇంపార్టెంట్ అన్న, రైట్? క్లియర్? ప్రీవియస్ మోడల్ క్వశ్చన్స్ కూడా పెడతానమ్మా. ప్రీవియస్ మోడల్ పేపర్స్ మీరు ఆల్రెడీ 100 days యాక్షన్ ప్లాన్లో ఇచ్చిన మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ ఆ 3 మోడల్ పేపర్స్ చేయండి. సో వాట్ హ్యాపెన్స్ టు ద లైట్ రే దట్ పాసెస్ టు ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్? సో ఇక్కడ మీరు మిర్రర్స్లో కాంకేవ్ మిర్రర్ తీసుకున్నారనుకోండి, దిస్ ఈజ్ ద కాంకేవ్ మిర్రర్. ఓకేనా? రే డయాగ్రామ్ డ్రా చేయండి. రే డయాగ్రామ్ డ్రా చేసి అండ్ స్టేట్మెంట్ రాయాలి. సో ఇక్కడ పోల్, ద ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ దెన్ the center of curvature. Question లో ఏమన్నారు చూడండి, what happens to a ray of light that passes through the principal focus? సో లైట్ రేని మీరు ఇట్లా ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి ఫామ్ చేసి పాస్ చేస్తే, సో అది ఏమవుతుంది, ఇట్ పాస్ ద రిఫ్లెక్టెడ్ రే పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అంతేనా? ఇన్సిడెంట్ రే ఎప్పుడైతే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి ఫామ్ అయిందో, ద రిఫ్లెక్టెడ్ రే పాస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సింపుల్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం? సో డెన్సర్ నుంచి రేరర్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, సో ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకేనా? సో ద లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ నార్మల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం ఒక 2 or 3 క్వశ్చన్స్ చేసాం దీని బేస్డ్. ఎప్పుడైతే లైట్ రేరర్ టు డెన్సర్ వస్తుందో టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది రిఫ్రాక్టెడ్ రే. డెన్సర్ టు రేరర్ అంటే అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుంది అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ హూజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈస్ 32 centimeters. సో మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ 32 centimeters ఇచ్చారు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ లెంత్ కి రిలేషన్ ఏంటిది, ద ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 2f. ఇక్కడ నుంచి సో ద ఫోకల్ లెంత్ f ఇస్ ఈక్వల్స్ టు r/2. సో r అంటే ఎంత రానా, 32. సో 32/2 తీసుకున్నారనుకోండి, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 16 centimeters. 32/2 16 centimeters. Therefore the f is equals to 16 centimeters is the correct answer. Focal length kada mimmalni adigindi 16 centimeters. Done. Next, find the power of the concave lens of length 2, focal length 2 meters. Focal length 2 meters ఇచ్చారు. పవర్ is equals to ఏంటి, ఇది కాన్కేవ్ లెన్స్. సో మీరు తీసుకునేటప్పుడు ఏం చేయండి అంటే, కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ నెగిటివ్ తీసుకున్నాను. కాన్కేవ్ లెంత్ కి ఫోకల్ లెంత్ మైనస్, జాగ్రత్త రాయండి. సో అప్పుడు పవర్ ఏమవుతుంది, ద పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/f. సో ద p ఈజ్ ఈక్వల్స్ టు -1/2. సో -1/2 అంటే -0.5 meters. సో అంటే ద పవర్ p ఈజ్ ఈక్వల్స్ టు -0.5 meters, సారీ 0.5 డయాప్ట్రే అని రాసుకోవచ్చు. అంతేనా? సో పవరే కదా అడిగింది మనల్ని, మీటర్స్ కాదు, ఇది డయాప్ట్రే. సో ద పవర్ p ఈజ్ ఈక్వల్స్ టు -0.5 డయాప్ట్రే. క్లియరా? రైట్ నానా? డన్. సో సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా ఒకసారి సెషన్ లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ నానా. క్లియర్? ఈ క్వశ్చన్ అయిపోయిందా? నెక్స్ట్. So now the refractive index of the diamond is 2.42. What is the meaning of this statement? నిన్న 4 marks క్వశ్చన్ లో కూడా మనం చూసాం ఈ క్వశ్చన్, ఈ సేమ్ క్వశ్చన్ ని. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఈస్ 2.42 మీన్స్ ద లైట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఏ రేరర్ మీడియం టు ద డెన్సర్ మీడియం. ఓకేనా?
So it reflects that the speed or velocity of the air or vacuum is 2.42 times the speed of the light in the diamond. అంటే డైమండ్ లో స్పీడ్ కంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ 2.42 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 2.42. వెన్ ద లైట్ మూవ్స్ ఫ్రమ్ diamond to air or vacuum, then the refractive index becomes 1/2.42. Okay na? So this is the meaning of refractive index 2.42. Very very important question. So chala sarlu adigaru. Next, power icharu, which type of lens annaru. So ikkada meeku power positive undi nana, power positive unte so adi convex lens, power positive undi kabatti so convex lens, power negative unte concave lens. So ikkada ee question prakaram idi convex lens nana. Done. Chalo. Next, so ikkada power of the lens is -4. So what is the nature of the lens? Power negative undi, so power negative undi kabatti the concave lens. 1 mark questions, important questions. Concave lens. Done. Next, it should, if the magnification of the lens is -1, so then what is the nature of the image? సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ అని ఇచ్చారు. సో మ్యాగ్నిఫికేషన్ ఇస్ ఈక్వల్స్ టు -1. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను మీకు. సో మ్యాగ్నిఫికేషన్ కనుక పాజిటివ్ ఉంటే వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. మ్యాగ్నిఫికేషన్ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ఏం చెప్తుంది అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. అండ్ ఇది ఈ 1 మీనింగ్ ఏంటంటే దిస్ 1 ఈజ్ సేమ్ సైజ్ ఇమేజ్ ఫామ్ అయిందనమాట. సేమ్ సైజ్ ఇమేజ్ అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఇమేజ్ సైజ్ సేమ్ అని అర్థం. ఓకేనా నాన్న? క్లియర్? గుడ్ మార్నింగ్ జోషన్. రైట్, క్లియర్? సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా ఒకసారి సెషన్ లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. రైట్, డన్. సో ఈ క్వశ్చన్ క్లియర్? నెక్స్ట్, సో ఇవి మనకి ఇప్పటి వరకు మనం చేసినవి అన్ని 2 మార్క్స్ అండ్ 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద లైట్ చాప్టర్. సో ఇప్పటికి లైట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ద కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. చూడండి, సో దీంట్లో కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సో అవన్నీ డిస్కస్ చేద్దాం నీట్ గా ఒకసారి. ఫస్ట్, ప్రెడిక్ట్ అండ్ రైట్ వై ద సిరీస్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ద డొమెస్టిక్ సర్క్యూట్స్. సో ఫస్ట్ దీనికి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. డొమెస్టిక్ సర్క్యూట్ లో అంటే డొమెస్టిక్ సర్క్యూట్ అంటే మన ఇళ్లలో, ఓకేనా, మన ఇళ్లలో ఉన్న అప్లియన్సెస్ సిరీస్ లో ఎందుకు కనెక్ట్ చేయమని అడుగుతున్నారు. లెట్స్ సే ఇప్పుడు మీ ఇంట్లో ఒక బల్బ్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక రిఫ్రిజిరేటర్ అండ్ ఇక్కడ ఒక టీవీ. సో వీటన్నిటిని ఇట్లా మీరు సిరీస్ లో కనెక్ట్ చేశారనుకోండి, సిరీస్ లో ఏమవుతుందంటే ఇట్లా బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీ నుంచి వచ్చిన కరెంట్, ఇట్లా బ్యాటరీ నుంచి వచ్చిన కరెంట్, సో ఈ బల్బ్ లోకి ఎంతైతే కరెంట్ వస్తుందో ఈ ఫ్రిడ్జ్ లోకి, రిఫ్రిజిరేటర్ లో కూడా అంతే కరెంట్ వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ టీవీలో కూడా అంతే కరెంట్ వస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఈ మనకు కావాల్సింది ఏంటి అంటే కొన్ని డివైసెస్ కి ఎక్కువ కరెంట్ అవసరం ఉంటుంది ఇంట్లో, కొన్ని డివైసెస్ కి తక్కువ కరెంట్ అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ సిరీస్ లో కనెక్ట్ చేస్తే సేమ్ కరెంట్ పాస్ అవుతుంది అన్ని అప్లయన్సెస్ నుంచి. ఓకేనా? ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటనంటే, సో వీటన్నిటికీ వోల్టేజ్ ఏమవుతుంది చూడండి, ఈ వచ్చిన వోల్టేజ్ ది అక్రాస్ దిస్ వన్ వోల్టేజ్ V1 అవుతుంది. సో అక్రాస్ దిస్ వన్ వోల్టేజ్ V2 అవుతుంది, అక్రాస్ దిస్ వన్ వోల్టేజ్ V3 అవుతుంది. సో వోల్టేజ్ అన్నది డివైడ్ అవుతుంది, సేమ్ వోల్టేజ్ అన్ని అప్లయన్సెస్ కి రాదు. సో వోల్టేజ్ అన్నది డివైడ్ అవుతుంది. ఓకేనా? సెకండ్ థింగ్. ఇంకో థర్డ్ థింగ్ ఏంటంటే ఇంపార్టెంట్, ఒకవేళ ఈ బల్బ్ కనుక డిఫెక్ట్ ఉండి పనిచేయలేదు అనుకోండి, సో ఇక కరెంట్ ఈ రిఫ్రిజిరేటర్కి వెళ్ళదు, టీవీకి వెళ్ళదు. ఓకేనా? సో అంటే మీరు ఈ బల్బ్ కనుక ఇక్కడ వర్క్ అవ్వకపోతే సో రిమైనింగ్ డివైసెస్ ఏవి కూడా వర్క్ అవ్వవు. ఇంట్లో ఒక్క డివైస్ వర్క్ అవ్వకపోయినా సో రిమైనింగ్ డివైసెస్ ఏవి వర్క్ అవ్వవు. సో అది మేజర్ డ్రాబ్యాక్. ఓకేనా? సిరీస్ కనెక్షన్ లో. అందుకనేసి మన సిరీస్ కనెక్షన్ ప్రిఫర్ చేయము, ప్యారలల్ కనెక్షన్ ని ప్రిఫర్ చేస్తాం. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే వీటన్నిటికి కలిపి ఇక్కడ ఒకటే స్విచ్ ఉంటుంది. ఇక్కడ స్విచ్ పెట్టామనుకోండి, సో ఈ స్విచ్ ని మనం ఇక్కడ ఆపరేట్ చేస్తే, క్లోజ్ అంటే ఓపెన్ చేస్తే ఇవన్నీ ఆన్ అవ్వవు, అదే క్లోజ్ చేస్తే మళ్ళీ అన్ని ఆన్ అవుతాయి. అంటే ఒక్కదాన్ని ఇండివిజువల్ గా ఆపరేట్ చేయలేము. సో ఇవన్నీ డ్రాబ్యాక్స్ అనమాట మనకి సిరీస్ కనెక్షన్ లో. సో అవే నీట్ గా రాసాను చూడండి, మనం పాయింట్ వైజ్ గా రాయాలి మీరు అది. సో ఎట్లా రాస్తారు? సో సిరీస్ కనెక్షన్ ఎందుకు ప్రిఫర్ చేయమంటే, ఇన్ సిరీస్ కనెక్షన్ ఇఫ్ వన్ ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ ఫెయిల్స్ డ్యూ టు ఏ ఫ్లా, ఆల్ అదర్ అప్లియన్సెస్ ఫెయిల్ యాజ్ వెల్. ఫస్ట్ థింగ్.
In a series connection, all electrical appliances share a single switch. అన్నిటికీ ఒకటే స్విచ్ ఉంటుంది, మేకింగ్ ఇట్ ఇంపాసిబుల్ టు టర్న్ దెమ్ ఆన్ అండ్ ఆఫ్ ఇండిపెండెంట్లీ. మీరు ఏదో ఒకటి ఆన్ చేయాలి లేదంటే ఏదో ఒకటి ఆఫ్ చేయాలి అనుకుంటే సో ప్రాబ్లం అవుతుంది. అట్లనే బికాస్ ద ఎలక్ట్రిసిటీ స్ప్లిట్ ఇన్ సిరీస్ కనెక్షన్, ఆల్ ఆఫ్ ద అప్లియన్సెస్ డు నాట్ గెట్ ద సేమ్ వోల్టేజ్. అన్నిటికీ సేమ్ వోల్టేజ్ రాదు. ఓకేనా? సో ఇన్ ఏ సిరీస్ కనెక్షన్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ బికమ్స్ టూ మచ్, రిజల్టింగ్ ఇన్ ఏ వెరీ టైనీ క్వాంటిటీ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్. ఓకేనా? సో ఇవన్నీ సిరీస్ లో ఉండడం వల్ల సో మనకి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అన్నది ఎక్కువైపోతుంది. ఎందుకంటే దీని రెసిస్టెన్స్ బల్బ్ ది R1 అండ్ రిఫ్రిజిరేటర్ ది R2 అండ్ టీవీ ది R3 తీసుకుంటే సో ఈ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అన్నది ఎక్కువైపోతుంది అన్న. క్లియరా? డన్? అండర్స్టూడ్? నెక్స్ట్, సో అందుకనేసి మనం సిరీస్ కనెక్షన్ ని ప్రిఫర్ చేయము. సో వీ ప్రిఫర్ ప్యారలల్ కనెక్షన్ ఫర్ డొమెస్టిక్ సర్క్యూట్. హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ లో మనం యూజ్ చేసేది ప్యారలల్ కనెక్షన్. ఓకేనా? హౌస్ హోల్డ్ కనెక్షన్స్ లో. నెక్స్ట్, why is the tungsten used almost exclusively for filament of electrical lamps? సో టంగ్స్టన్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే కీ పాయింట్స్ రాయండి ఫస్ట్. సో we use tungsten because it has very high melting point. ఓకేనా? it can withstand high temperatures. సో దానికి మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో డ్యూ టు విచ్ ఇట్ డస్ నాట్ మెల్ట్ ఈవెన్ ఎట్ ద హై టెంపరేచర్స్ డ్యూ టు ద పాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అందుకనేసి మనం టంగ్స్టన్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్ కింద ఇట్లా అండర్లైన్ చేయండి. ఓకేనా? క్లియర్. నెక్స్ట్, హౌ డస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్ వ్యారీ విత్ ఇట్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్? సో రెసిస్టెన్స్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద క్రాస్ సెక్షనల్ ఏరియా. సో క్రాస్ సెక్షనల్ ఏరియా డిక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అన్నది డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఏరియా ఇస్ మోర్ ద రెసిస్టెన్స్ విల్ బి లెస్, ఇఫ్ ఏరియా ఇస్ లెస్ ద రెసిస్టెన్స్ విల్ బి మోర్. ఇది మనకి ప్యారలల్ కనెక్షన్ లో రెసిస్టెన్స్ కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి రిలేషన్. ఓకేనా? లావణ్య చెప్పండి అమ్మా. 4 మార్క్స్ డ్రాయింగ్ ఫిజికల్లో, కెమిస్ట్రీ టు అయితే 4 మార్క్స్ మీకు ఫిజిక్స్ నుంచి వస్తాయినా కెమిస్ట్రీ నుంచి వస్తాయి. ఫిజిక్స్ నుంచి వచ్చే 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని నిన్న మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్, సో వై ఆర్ కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ ద కరెంట్ ట్రాన్స్మిషన్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో వాటికి రెసిస్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. రెసిస్టివిటీ తక్కువ ఉంటే కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది అన్న. సో దే హ్యావ్ ద లో రెసిస్టివిటీ ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే దే ఆర్ డక్టైల్ అండ్ ఎకనామికల్. సో మీకు ఈ రెండింటి కంటే కూడా ఇంకా బెస్ట్ కండక్టర్ సిల్వర్. బట్ సిల్వర్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా, సో మనం వైర్స్ లో యూజ్ చేయలేము. అందుకనేసి సో వీ యూస్ ద కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ కోసం, అంటే కరెంట్ పాసేజ్ కోసం వి యూజ్ ద కాపర్ అండ్ అల్యూమినియం. ఓకేనా? క్లియర్? రైట్. ఫిజిక్స్ లో న్యూమరికల్స్ క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయి సార్. సో న్యూమరికల్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాను. మీకు న్యూమరికల్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇప్పుడు పవర్ బేస్డ్ క్వశ్చన్స్ అవన్నీ డిస్కస్ చేశాం కదా. మీకు మెయిన్ గా 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ లోనే అడుగుతున్నారు. 4 మార్క్ క్వశ్చన్స్ లో ఒకవేళ అడిగితే సో రే డయాగ్రామ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీకు మోస్ట్లీ ఆ లెన్స్ ఫార్ములా అండ్ ఏది మిర్రర్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగట్లేదు. ఇక అడిగితే ఎలక్ట్రిసిటీలో క్వశ్చన్స్ లేదంటే పవర్ అండ్ ఫోకల్ లెంత్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటన్నిటిని నేను ఇక్కడ డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నా, ఒకసారి సెషన్ ఫాలో అవ్వన్నాను. నెక్స్ట్, సో వై షుడ్ వి కనెక్ట్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇన్ ప్యారలల్ ఇన్ ఏ హౌస్ హోల్డ్ సర్క్యూట్? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్? ఇప్పుడే చూసాం సిరీస్ లో ఎందుకు కనెక్ట్ చేయం, ప్యారలల్ లో ఎందుకు కనెక్ట్ చేస్తామంటే సిరీస్ లో వోల్టేజ్ స్ప్లిట్ అవుతుంది. సిరీస్ లో ఒక అప్లయన్స్ అయితే రిమైనింగ్ అప్లయన్సెస్ కూడా కరెంట్ పాస్ అవ్వదు. అండ్ దెన్ సిరీస్ లో డిఫరెంట్ అప్లయన్సెస్ ని మనం ఒకటే స్విచ్ ద్వారా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఆఫ్ అయితే అన్ని ఆఫ్ అయితే, ఒకటి ఆన్ అయితే అన్ని ఆన్ అవుతాయి. ఓకేనా? అండ్ సిరీస్ కనెక్షన్ లో రెసిస్టెన్స్ అన్నది ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి కరెంట్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. సో అందుకనేసి మనం సిరీస్ కనెక్షన్ ని ప్రిఫర్ చేయము. వి ప్రిఫర్ ద ప్యారలల్ కనెక్షన్. ఓకేనా? రైట్. సో ఇది ఆల్రెడీ మనం క్వశ్చన్ చూసాం కాబట్టి సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫార్వర్డ్.
So why are coil of electric toasters and electric iron made of an alloy rather than a pure metal? సో మనం ప్యూర్ మెటల్ కంటే అల్లాయ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఫస్ట్ అల్లాయ్స్ కి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ప్యూర్ మెటల్ తో కంపేర్ చేస్తే అల్లాయ్స్ కి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అన్న, అండ్ వాటి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీరు ఒక ప్యూర్ మెటల్ తీసుకున్న దానికంటే దాంతో ఫామ్ చేసిన అల్లాయ్కి ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, and they do not oxidize easily, and then so durability, so they can last longer anamata. So manaki total 4 important points evi, higher electrical resistance, high melting point, so then do not oxidize easily, and then durability nana. Okay na, clear? Next. So why does the cord of an electric heater does not glow while the heating element does? So cord glow అవుతుంది బట్ cord ఎందుకు గ్లో అవ్వదు బట్ హీటింగ్ ఎలిమెంట్ ఎందుకు గ్లో అవుతుంది అంటే, సో ద హీటింగ్ ఎలిమెంట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ హై రెసిస్టెన్స్ అలాయ్. ఓకేనా, మీకు రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, మనకి ద కరెంట్ ద హెచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ రూల్ నుంచి, జౌల్స్ లా నుంచి మనకి ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఎలక్ట్రికల్ అప్లియన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్. కాబట్టి సో రెసిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉంటే హీట్ అన్నది అంత ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటది. సో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది, అది గ్లో అవుతుంది. కాబట్టి సో ఈ హీటింగ్ ఎలిమెంట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ హై రెసిస్టెన్స్ అలాయ్ లైక్ నిక్రోమ్. ఓకేనా, నికెల్ క్రోమియం ని నిక్రోమ్ అంటాం. నెక్స్ట్, when an electric current flows through it, a large amount of heat is produced. Okay na, due to the heating effect of electric current, so making it become red hot and glow. Okay na. Next, ade connecting card ఎందుకు గ్లో అవ్వదు సార్ అంటే, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఏ లో రెసిస్టెన్స్ మెటీరియల్. మీరు ఇట్లా ఈ కీవర్డ్స్ ని అండర్లైన్ చేయండి అన్న, లైక్ కాపర్. ఓకేనా, సో సిన్స్ రెసిస్టెన్స్ ఈస్ వెరీ స్మాల్, ఏ వెరీ లిటిల్ హీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ సో దట్ ఇట్ డస్ నాట్ గ్లో. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే హీట్ ఎక్కువ ఉంటుంది అన్న, సో అకార్డింగ్ టు ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో కాబట్టి అప్పుడు అది గ్లో అవుతుంది. కార్డ్కి హీటింగ్ ఎలిమెంట్కి ఏమో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, కార్డ్కి ఏమో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. సో అందుకనేసి ఇది గ్లో అవుతుంది, ఇది గ్లో అవ్వదు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, సో రైట్ ద సింబల్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ సెల్. సో ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి. సో ఎలక్ట్రిక్ సెల్ సింబల్ ఎలా డ్రా చేస్తారు, ప్లస్ అండ్ మైనస్, ఇలా డ్రా చేస్తాం. నెక్స్ట్, సో డ్రా ద సింబల్ ఆఫ్ ద బ్యాటరీ ఆర్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. సో బ్యాటరీ ఆర్ సెల్స్, కాంబినేషన్ ఆఫ్ సెల్స్. ఓకేనా, ఒక సెల్ అంటేనేమో జస్ట్ ఒక పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. సో అదే బ్యాటరీ అంటే సో కాంబినేషన్ ఆఫ్ సెల్స్ అన్నమాట. నెక్స్ట్, సో డ్రా ద సింబల్ ఆఫ్ ప్లగ్ కీ ఆర్ స్విచ్. సో మీకు ఇక్కడ ద ప్లగ్ కీ ఆర్ స్విచ్ ని, ఇది ప్లగ్ కీ నాన్న. సో దీన్ని ఇలా చేసామనుకోండి, ఇది వచ్చేసి ద క్లోజ్డ్ స్విచ్. సో దీన్నే మీరు ఎట్లా రాయొచ్చు అంటే, ఈ క్లోజ్డ్ స్విచ్ ని, సో యూ కెన్ ఆల్సో రైట్ లైక్ దిస్. ఇలా రాసినా కూడా ఇది క్లోజ్డ్ స్విచ్ అవుతుంది. లేదు, సో ఇలా రాస్తే దిస్ ఈస్ ద ఓపెన్ స్విచ్, ఇది ఓపెన్ స్విచ్. ఆర్ we can also write this as like this, ఇది ఓపెన్ స్విచ్ నాన్న. రైట్, డన్. నెక్స్ట్, సో డ్రా ద సింబల్ ఆఫ్ అన్ అమ్మీటర్. సో అమ్మీటర్ సింబల్ ఎలా డ్రా చేస్తారు చూడండి, ఇది అమ్మీటర్. సో ప్లస్ అండ్ మైనస్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. సో డ్రా ద సింబల్ ఆఫ్ వోల్ట్ మీటర్. సో వోల్ట్ మీటర్కి వచ్చేసరికి ప్లస్ అండ్ మైనస్, ఈ ప్లస్ మైనస్ ఇండికేట్ చేయాలన్న. నెక్స్ట్, సో డ్రా ద సింబల్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ బల్బ్. ఎలక్ట్రికల్ బల్బ్ సింబల్ ఎలా ఉంటుంది, సో ద ఎలక్ట్రికల్ బల్బ్ వచ్చేసరికి దిస్ ఈస్ ద ఎలక్ట్రికల్ బల్బ్. నెక్స్ట్, సో డ్రా ద సింబల్ ఆఫ్ ఏ రెసిస్టర్ ఆర్ రెసిస్టెన్స్. దిస్ ఈస్ ద రెసిస్టర్ ఆర్ రెసిస్టెన్స్. నెక్స్ట్, సో రియోస్టాట్ అంటే వేరియబుల్ రెసిస్టెన్స్. సో ఫస్ట్ ఇలా రెసిస్టర్ డ్రా చేసి, సో దానికి ఇలా రాసేసేయండి, ఇది మీకు రియోస్టాట్ కి సింబల్. రియోస్టాట్ అంటే ఏంటంటే వేరియబుల్ రెసిస్టెన్స్. ఓకేనా. నెక్స్ట్, సో డ్రా ద వి వర్సెస్ ఐ గ్రాఫ్ ఫర్ ఓమ్స్ లా. ఓమిక్ కండక్టర్స్ లో మీరు వి వర్సెస్ ఐ గ్రాఫ్ తీసుకుంటే, సో వి ఆన్ ద వై యాక్సిస్ అండ్ కరెంట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. వోల్టేజ్ వై యాక్సిస్ లో, కరెంట్ ఎక్స్ యాక్సిస్ లో తీసుకుంటే,
సో మనకి ఈ గ్రాఫ్ అన్నది ఇట్ పాసెస్ త్రూ ద ఆరిజిన్, స్ట్రైట్ లైన్ పాసెస్ త్రూ ద ఆరిజిన్. సో దీనికి V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అని రాస్తాం మనం. ఓకేనా, ఫర్ ఓమిక్ కండక్టర్స్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. ఓకేనా, సో ఇక్కడ ఈ యాంగిల్ ని థీటా అని రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ యాంగిల్ ఈజ్ థీటా. డన్, క్లియర్ నానా? రైట్. సో నిజం. నెక్స్ట్, so 2 ohm 4 ohm resistors are connected in parallel. What will be the resistance? మనకి 2 resistors parallel లో కనెక్ట్ అయితే the R equivalent will be equals to the R1 R2 by R1 plus R2, R1 R2 by R1 plus R2. సో ఇప్పుడు the R equivalent is equals to R1 R2, R1 అంటే 2, R2 అంటే 4 by the R1 plus R2, 2 plus 4. సో ఇది వచ్చేసరికి 8 by 6. సో 8 by 6 అంటే 4 by 3 ohms. 4 by 3 ohms. So therefore the R equivalent is equals to 4 by 3 ohms. లేదంటే మీరు దీన్ని కావాలంటే డెసిమల్స్ లో రాసేసుకోండి. రైట్. నెక్స్ట్ సో ఇది చూడండి, 1 kilowatt hour how many joules are there? సో 1 kilowatt hour లో 1 kilo అంటే కిలో ఈజ్ నథింగ్ బట్ 1000 అన్న. సో కిలోవాట్ అవర్, సో 1 అవర్ లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 3600 సెకండ్స్. సో దీన్ని 3.6 ఇంటూ 10 to the power 6 రాసుకోవచ్చు. 3.6 ఇంటూ 10 to the power 6 జౌల్స్. 1 kilowatt hour is equals to 3.6 ఇంటూ 10 to the power 6 జౌల్స్. చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకున్నాను. ఇది 1 మార్క్ క్వశ్చన్ లో పక్కాగా వచ్చే క్వశ్చన్. 1 kilowatt hour is equals to 3.6 ఇంటూ 10 to the power 6 joules. Next one. So how is an ammeter connected in a circuit, or how is an ammeter connected in circuit to measure the current flowing? సో అమ్మీటర్ ని ఎప్పుడు కూడా మనం సిరీస్ కనెక్షన్ లో కనెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే అమ్మీటర్ కరెంట్ మెజర్ చేస్తుంది. సో ఎందుకు? టు మెజర్ ద సేమ్ కరెంట్ దట్ ఫ్లోస్ త్రూ ద కాంపోనెంట్ ఇట్ మస్ట్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, సో అట్లనే వోల్ట్ మీటర్ ని మనం ఎలా కనెక్ట్ చేస్తాం? వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా ప్యారలెల్ లో కనెక్ట్ చేస్తాం. ఓకేనా. సో టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కాంపోనెంట్ అక్యురేట్లీ, సో ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్ కాంబినేషన్. అమ్మీటర్ ఏమో సిరీస్ లో కనెక్ట్ చేస్తాం, వోల్ట్ మీటర్ ఏమో ప్యారలెల్ కనెక్షన్ లో కనెక్ట్ చేస్తాం. ఓకేనా, రైట్ అనా? సో సెషన్ లో ఉన్న వాళ్ళంతా ఒకసారి సెషన్ ని లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ నాన్న. ఓకేనా, మీకు డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ నోట్స్ అవైలబుల్ ఉంది. సో యూ గైస్ కెన్ డౌన్లోడ్ ద నోట్స్, క్లాస్ నోట్స్. 3.6 ఇంటూ 10 to the power 6. రిషిత, వెరీ గుడ్ అమ్మ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కరెంట్. వాట్ హ్యాపెన్స్ టు ద రెసిస్టివిటీ ఆఫ్ ఏ కండక్టర్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈస్ డబుల్డ్? ఓకేనా. సో ఈ జాగ్రత్తగా చూడండి ఈ క్వశ్చన్ కి ఆన్సర్. సో ఒకవేళ లెంత్ డబుల్ అయితే వాట్ హ్యాపెన్స్ టు ద రెసిస్టివిటీ? రెసిస్టివిటీ అన్నది డైమెన్షన్స్ మీద డిపెండ్ అవ్వదు, రెసిస్టెన్స్ డైమెన్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ రెసిస్టివిటీ గురించి అడిగారు కాబట్టి, సో లెంత్ డబుల్ అయినా సరే ఆ రెసిస్టివిటీ అన్నది అన్చేంజ్డ్, సో రిమైన్స్ అన్చేంజ్డ్, ఏం చేంజ్ ఉండదు దాంట్లో. సో రెసిస్టివిటీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద మెటీరియల్ అండ్ టెంపరేచర్, ఇట్ డు నాట్ డిపెండ్ ఆన్ ద డైమెన్షన్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో వాట్ హ్యాపెన్స్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఇఫ్ ఇట్స్ లెంత్ డబుల్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా హాఫ్? ఈ జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ మనం ఒక కండక్టర్ తీసుకుందాం. ఈ క్వశ్చన్స్ ఎలా చేయాలో చూడమ్మా. రెసిస్టెన్స్ రెసిస్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్. ఇది ఒక కండక్టర్ తీసుకోండి. సో ఈ కండక్టర్ లో సో దాని యొక్క లెంత్ ఎల్ అండ్ దాని క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ తీసుకోండి. సో ఫస్ట్ దీని రెసిస్టెన్స్ ఆర్ తీసుకోండి, ఈ మెటీరియల్ యొక్క రెసిస్టివిటీ రో తీసుకోండి. ఇప్పుడు ఏం చేశారంట దీన్ని, ఇఫ్ ద లెంత్ ఈజ్ డబుల్డ్, సో దీని యొక్క లెంత్ డబుల్ చేశారు ఇలా. నెక్స్ట్, సో దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా హాఫ్ చేశారు, లెంత్ డబుల్ 2L చేశారు. సో ఇప్పుడు దాని క్రాస్ సెక్షనల్ ఏరియా హాఫ్ చేశారు, న్యూ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 2L అండ్ దాని న్యూ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు A/2. ఇప్పుడు దీని రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. లెట్స్ సే ద రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు R2. ఓకేనా. సో అండ్ దీని రెసిస్టివిటీ సేమ్ ఉంటుంది, మెటీరియల్ సేమ్ కాబట్టి రెసిస్టివిటీ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? R ఈజ్ ఈక్వల్స్ టు ρL/A, అంతేనా. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఏమవుతుంది? సెకండ్ కేసులో రెసిస్టివిటీ రోనే, లెంత్ L', క్రాస్ సెక్షనల్ ఏరియా A', క్రాస్ సెక్షనల్ ఏరియా A'. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ద R2 ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ L', సో L' ప్లేస్ లో 2L బై ద A' ప్లేస్ లో
a/2 ఇలా రాసుకోండి. సో ఇప్పుడు ఈ 2 పైకి వెళ్ళింది అనుకోండి, 2 into 2 4 అవుతుంది. 4 into the rho l by a, 4 into rho l by a, అంతేనా? సో ఇప్పుడు మనకు rho l by a అంటే ఏం రాసుకోవచ్చు, r రాసుకోవచ్చు కదా. సో 4r, therefore the new resistance is equals to 4 times the original resistance. క్వశ్చన్ లో మనం అదే అడిగారు కదా. సో వాట్ హ్యాపెన్స్ టు ద రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ అన్నది 4 times ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా నాన్న, క్లియర్? గుడ్ మార్నింగ్ నాన్న, నర్సింహులు. ఓకేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ ఇది, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. వాట్ హ్యాపెన్స్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్. సో సిరీస్ కనెక్షన్ లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏమవుతుందన్న స్ప్లిట్ అవుతుంది. సో ద టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు V1 + V2 + V3. సో ఎన్ని అప్లియన్సెస్ ఉంటే అన్నిటికీ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది స్ప్లిట్ అవుతుంది. సో వై ఆర్ అలాయ్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ అప్లియన్సెస్, హీటింగ్ డివైసెస్. సో మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు మనం అలాయ్స్ ని ప్రిఫర్ చేస్తాం అంటే, అలాయ్స్ కి హై ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, హై ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, and they'll have high melting point. They can withstand high temperatures and easily oxidize above. They do not oxidize easily. 3 important points. Alloys ni enduku use chestam ante vaatiki resistance ekku untadi, electrical resistance. Second thing, they have high melting point. Third thing, they do not oxidize easily. Okay na, ee 3 points gurtu pettukonnaru. 2 marks question. So what would happen to the current if the potential difference across the component is halved? ఓకేనా, సో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ హాఫ్ అయితే కరెంట్ ఏమవుతుంది అని అంటారు. సో రెసిస్టెన్స్ రిమైన్స్ కాన్స్టెంట్, రెసిస్టెన్స్ కాన్స్టెంట్ ఉండాలి. సో అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్స్ టు IR. ఇప్పుడు కరెంట్ గురించి అడుగుతున్నారు. ద కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏంటిది ఫార్ములా, V/R. ఇప్పుడు రెసిస్టెన్స్ లో ఏం చేంజ్ లేదు, బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ని హాఫ్ చేశారు. సో అప్పుడు న్యూ కరెంట్ ఏమవుతుందో చూడండి, ద న్యూ కరెంట్ I' ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ V/2 చేయండి, రెసిస్టెన్స్ R ఉంచండి. సో అంటే ఇది ఏమవుతుంది, V/2 times the R. సో మనకు ఆల్రెడీ V/R అంటే I అని తెలుసు కదా. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తారు, సో I/2. సో కరెంట్ అన్నది హాఫ్ అవుతుంది. ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ హాఫ్ వైల్ ద రెసిస్టెన్స్ రిమైన్స్ కాన్స్టెంట్, ద కరెంట్ ఆల్సో బికమ్స్ హాఫ్. కరెంట్ ఆల్సో బికమ్స్ 1/2, హాఫ్ నాన్న. క్లియరా, డన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న ఇవన్నీ. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్యారలెల్ కాంబినేషన్ ఆఫ్ 2 రెసిస్టర్స్, 10 ohm రెసిస్టర్. ప్యారలెల్ కాంబినేషన్ లో ద R ఈక్వాలెంట్ 2 రెసిస్టర్స్ ఉంటే R1 R2 by R1 plus R2 డైరెక్ట్ ఫార్ములా రాసుకోవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ లో 10 ohms అన్నారు, 10 into 10 by the 10 plus 10. సో ఇది ఎంత అవుతుంది, 10 into 10 అంటే 100 by 20. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ohm. This is 5 ohm resistance, equivalent resistance. What is the working principle of the fuse? The electrical fuse based questions చాలా చాలా ఇంపార్టెంట్ అన్న, పక్కాగా క్వశ్చన్ వస్తుంది. సో ఎలక్ట్రికల్ ఫ్యూజ్ దేని మీద, ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందంటే, ఎప్పుడైతే దాంట్లో నుంచి ఎక్కువ కరెంట్ పాస్ అవుతుందో అప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఫ్యూజ్ అనేది మెల్ట్ అవుతుంది. ఓకేనా. సో వెన్ ఎక్సెసివ్ కరెంట్ ఫ్లోస్ ద ఫ్యూజ్ హీట్స్ అప్ అండ్ మెల్ట్స్. సో అప్పుడు అది మెల్ట్ అయితే ఈ ఫ్యూజ్ ఎప్పుడు కూడా సిరీస్ లో కనెక్ట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ కి ఎప్పుడైనా మనం ఫ్యూజ్ ని సిరీస్ లో కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే దీని నుంచి ఎక్కువ కరెంట్ పాస్ అయింది అనుకోండి, ఇది మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోవడం వల్ల ఇక అప్లియన్స్ కి కరెంట్ రాదనమాట. సో అప్పుడు ఆ అప్లియన్స్ అన్నది సేఫ్గా ఉంటుంది. ఓకేనా. సో అప్లియన్సెస్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఎలక్ట్రికల్ ఫ్యూజ్ వాడుతాం. ఈ ఫ్యూజ్ ఎప్పుడు కూడా సిరీస్ కనెక్షన్ లో ఉంటుంది. సో ఇది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది సార్ అంటే, దీని నుంచి ఎక్సెసివ్ కరెంట్ పాస్ అయినప్పుడు, ఎక్కువ కరెంట్ పాస్ అయినప్పుడు సో అది మెల్ట్ అయిపోయి కరెంట్ అనేది అప్లియన్స్ కు పాస్ అవ్వకుండా చేస్తుంది నేను. ఓకేనా, అది దానికి ఆన్సర్. నెక్స్ట్, సో ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ డస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్? మీకు ఆల్రెడీ తెలుసు, రెసిస్టర్ డిపెండ్స్ ఆన్ ద రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా, and resistance also depends on the nature of the material, and resistance also depends on temperature. Okay na, 4 parameters మీద డిపెండ్ అవుతుంది రెసిస్టెన్స్ అనేది. ఓకేనా, క్లియర్, రైట్. నెక్స్ట్ నాన్న, సో హౌ కెన్ వి మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ఏ కండక్టర్? సో మనం
పొటెన్షియల్ డిఫరెన్స్ ని ఎలా మెజర్ చేస్తాం? సో బై యూజింగ్ ద వోల్ట్మీటర్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ ఎ వోల్ట్మీటర్. ఈ వోల్ట్మీటర్ ఎట్లా కనెక్ట్ చేసినా ఎప్పుడైనా సరే ప్యారలల్ కనెక్షన్ లో ఉంచుతాం. వోల్ట్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ in parallel across the ends of the conductor. Next, what determines the rated energy is delivered by a current? So rated energy ante power nana. So the power P is equals to rate ante by time, energy by time అని అడుగుతున్నారు. So the energy by time is called power. The rated electrical energy is delivered by the current is determined by the electrical power. Okay na? So P is equals to E by T. So దాని యూనిట్స్ కూడా రాసేసుకోండి కావాలంటే. The units are watt. W తో denote చేస్తాం. The units are watt. So which are denoted with W. Clear? అర్థమైందా ఇది? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కన్స్టిట్యూటింగ్ 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్. 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నారు. సో మనకి ద Q ఈజ్ ఈక్వల్స్ టు NE అని తెలుసు కదా ఫార్ములా. ఇక్కడ Q ప్లేస్ లో 1 కూలుంబ్ అని ఇచ్చారు. 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్స్ టు N మనం ఫైండ్ చేయాలి. ఈ వాల్యూ వచ్చేసరికి 1.6 ఇంటూ 10⁻−19. ఇది ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి N ఫైండ్ చేయాలి. N ఈజ్ ఈక్వల్స్ టు 1/1.6 ఇంటూ 10⁻−19. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 6.25 ఇంటూ 10⁻18 వస్తుంది. సో ద N ఈజ్ ఈక్వల్స్ టు వి గెట్ 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఒక కూలుంబ్ ఛార్జ్ లో 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్. ఓకేనా? డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్. సో విచ్ డివైస్ కెన్ ప్రొటెక్ట్ ద హోమ్ అప్లయన్సెస్ ఫ్రమ్ ద ఐ కరెంట్? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎలక్ట్రికల్ ఫ్యూజ్ మనం యూజ్ చేస్తాం అప్లయన్సెస్ ని ప్రొటెక్ట్ చేయడానికి. సో దాని ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది అది? ఇట్ మెల్ట్స్ అండ్ బ్రేక్ ద సర్క్యూట్ వెన్ ద ఎక్సెసివ్ కరెంట్ ఫ్లో. ఓకే, డన్. So which metal used almost exclusively for filaments of electrical bulb? Filaments of electrical bulbs లో మనం టంగ్స్టన్ యూజ్ చేస్తాం. రీజన్ ఏంటిది? వై వి యూజ్ ద టంగ్స్టన్? టంగ్స్టన్ కి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది అండ్ ఇట్ కెన్ విత్ స్టాండ్ హై టెంపరేచర్, కాబట్టి టంగ్స్టన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఫ్యూజ్ ఇన్ ఎలక్ట్రికల్ డివైస్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్? సో ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఫ్యూజ్ ఏం చేస్తుందన్నా? సో అది ఎక్సెసివ్ కరెంట్ పాస్ అయినప్పుడు ఫ్యూజ్ నుంచి అది మెల్ట్ అయి బ్రేక్ అవుతుంది. సో అండ్ దెన్ అప్లయన్స్ ప్రొటెక్ట్ అవుతుంది. ఆల్రెడీ మనం 2-3 టైమ్స్ డిస్కస్ చేసాం. సేమ్ క్వశ్చన్ డిఫరెంట్ వేస్ లో అడిగాను. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చూడండి. వాట్ ఈస్ ద లోయెస్ట్ టోటల్ రెసిస్టెన్స్ పాసిబుల్ విత్ 4 రెసిస్టెన్స్? మీకు ఎప్పుడైనా సరే ఇట్లా లోయెస్ట్ రెసిస్టెన్స్ అని అడిగారు అనుకోండి, వాటిని ప్యారలల్ లో కనెక్ట్ చేయండి. అదే హైయెస్ట్ రెసిస్టెన్స్ అని అడిగితే వాటిని సిరీస్ లో కనెక్ట్ చేయండి. సో ఇప్పుడు లోయెస్ట్ రెసిస్టెన్స్ పాసిబుల్ అంటే ఏం చేయాలి? ద 1/R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, మీరు వీటిని ప్యారలల్ కనెక్షన్ లో కనెక్ట్ చేయాలి. ప్యారలల్ కాంబినేషన్ లో లోయెస్ట్ రెసిస్టెన్స్ పాసిబుల్ అవుతుంది. లోయెస్ట్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఈ దీంట్లో 1/R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/12 ప్లస్ 1/24 తీసుకుంటే ఎల్సిఎం తీసుకోండి. సో 4, 8, 12, 24. సో ఎల్సిఎం తీసుకుంటే 4 is the LCM. సో 1, 2, 3, 4 అంతేనా? 1, 2, 3, 4. సో 4 2s are 8, 8 3s are 24, 24 4s are, లేదంటే మళ్ళీ ఫర్దర్ గా రాసుకోండి. 2 తీసుకుంటే 1, 1. సో 3 అంతే ఉంచేసేయండి 2 టైమ్స్. సో ఇప్పుడు 4 into 2 8, 8 into 3 24. సో 24 into 2 48. సో the 1/R equivalent is equals to 48. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకో, 4 ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 12 టైమ్స్. 8 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. 12 2 టైమ్స్, సారీ 12 4 టైమ్స్. నెక్స్ట్ 24 1 టైమ్. సో ఇప్పుడు 1/R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ లో వీటన్ని యాడ్ చేయండి అన్న. 18 22 సో 23. సో దేర్ఫోర్ దిస్ బికమ్స్ 20 అంతేనా? సో 12 plus 6 18 22. సో 23/48. రైట్? సో ఆల్ ద 4 రెసిస్టర్స్ మనకి ప్యారలల్ లో కనెక్ట్ చేసినప్పుడు 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/12 ప్లస్ 1/24 కరెక్ట్ కదా? సో ఇప్పుడు R ఈక్వాలెంట్ ఎంత అవుతుంది? సో ద R ఈక్వాలెంట్ విల్ బికమ్ ఎల్సిఎం అంతే కదా? ఎల్సిఎం వచ్చేసరికి మనకి 48. సో 48 అంటే
ఫైన్. సో ఇది 4 12s are 6 8s are 8 6s are కరెక్ట్, 8 6s are. సో 12 4s are 24 2 times కదా ఇది, 24 2 times ఇది, రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చూడండి ఇప్పుడు ఓవరాల్గా 18 22 24. సో 24/20 48. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ద ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 48/24. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ohm. The R equivalent is equals to 2 ohm is the correct answer. Done? Clear, Nana? Right? Next. So what is the highest total resistance possible with given 4 resistors? So మీకు highest resistance కావాలంటే వాటిని సిరీస్ లో కనెక్ట్ చేయండి. సో ద హైయెస్ట్ రెసిస్టెన్స్ పాసిబుల్, హైయెస్ట్ రెసిస్టెన్స్ అన్నది అవి సిరీస్ లో కనెక్ట్ అయినప్పుడు పాసిబుల్ ఉంటుంది. లోయెస్ట్ రెసిస్టెన్స్ అన్నది అవి ఎప్పుడైనా ప్యారలల్ లో కనెక్ట్ అయినప్పుడు పాసిబుల్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ద ఆర్ ఈక్వాలెంట్ విల్ బి ఈక్వల్స్ టు, సో ద 4 + 8 + 12 + 24. సో సేమ్ వాల్యూస్ ఇచ్చారు. ఎంత అవుతుంది ఇక్కడ 12 24 48. సో ద 48 ohms. అంటే మీకు హైయెస్ట్ పాసిబుల్ రెసిస్టెన్స్ కావాలంటే సిరీస్ లో కనెక్ట్ చేయాలి. లోయెస్ట్ పాసిబుల్ రెసిస్టెన్స్ కావాలంటే ప్యారలల్ లో కనెక్ట్ చేయాలి. దట్. సో వాట్ విల్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ న్యూ వైర్ ఇఫ్ ద ఒరిజినల్ వైర్ ఆఫ్ 4 ohms ఈజ్ మేడ్ ట్వైస్ యాజ్ థిక్? ఓకేనా. సో ట్వైస్ యాజ్ థిక్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇది ఒరిజినల్ వైర్ నాన్న. ఈ ఒరిజినల్ వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత 4 ohm అని ఇచ్చారు. దీని రెసిస్టెన్స్ 4 ohm అండ్ దీని రెసిస్టివిటీ రో అనుకోండి. ఓకేనా. సో అండ్ దీని లెంత్ ఎల్ అనుకోండి. ఇప్పుడు క్వశ్చన్లో సో దాని థిక్నెస్ ని డబుల్ చేశారు. సో దాని థిక్నెస్ డబుల్ చేస్తే సో వాట్ హ్యాపెన్స్ టు ఇట్స్ క్రాస్ సెక్షన్ ఏరియా? ఇప్పుడు న్యూ వైర్ లో దాని థిక్నెస్ ని డబుల్ చేశారు ఇట్లా. సో థిక్నెస్ ని డబుల్ చేస్తే దాని క్రాస్ సెక్షన్ ఏరియా డబుల్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు దాని లెంత్ ఏమవుతుంది అంటే దాని న్యూ లెంత్ అన్నది L/2 అయిపోతుంది. సో రెసిస్టివిటీ సేమ్ ఉంటుంది బట్ రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. లెట్ ద రెసిస్టెన్స్ బి R'. సో మీరు ఇప్పుడు దాని రెసిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ద R' ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టివిటీ రో ఇంటూ రో L', న్యూ లెంత్ L', న్యూ క్రాస్ సెక్షన్ ఏరియా A' అనుకోండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. సో రో ఇంటూ L' ప్లేస్ లో L/2. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రాస్ సెక్షన్ ఏరియా డబుల్ అయితే లెంత్ హాఫ్ అవుతుంది. క్రాస్ సెక్షన్ ఏరియా 3 times అయితే లెంత్ L/3 అవుతుంది. క్రాస్ సెక్షన్ ఏరియా 4 times అయితే లెంత్ L/4 అవుతుంది. అదే ఒకవేళ క్రాస్ సెక్షన్ ఏరియా A/2 అయితే లెంత్ 2L అవుతుంది. క్రాస్ సెక్షన్ ఏరియా A/3 అయితే లెంత్ 3L అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఇది L' ఈస్ L/2, A' ఈస్ 2A, సో ఇప్పుడు ద R' ఈజ్ ఈక్వల్స్ టు రో L బై ఇది 2 × 2 4A. సో దేర్ ఫోర్ సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు చూడండి 1/4 ఇంటూ ద రో L/A. సో మనకు ఆల్రెడీ ఈ ఫస్ట్ దాంట్లో రో L/A అంటే రెసిస్టెన్స్ కానన్నా. సో ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత 4 ohm ఇచ్చారు ఇక్కడ. సో ఈ రో L/A ప్లేస్ లో మీరు 4 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 1/4 ఇంటూ 4 చేస్తే దిస్ విల్ బికమ్ 1 ohm. సో అప్పుడు న్యూ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ వచ్చేసరికి 1 ohm అవుతుంది. ఓకేనా. క్లియరా. కొంచెం ట్రికీ క్వశ్చన్ ఇది. ట్రికీ క్వశ్చన్ అంటే మీరు ఈ రెసిస్టెన్స్ లెంత్ క్రాస్ సెక్షన్ ఏరియా బేస్డ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్. సో హౌ మచ్ ఎనర్జీ ఈస్ గివెన్ టు ఈచ్ కూలుంబ్ ఆఫ్ చార్జ్ పాసింగ్ త్రూ ఏ 6 volt బ్యాటరీ? ఇక్కడ డైరెక్ట్ మీరు V ఈజ్ ఈక్వల్స్ టు W/Q. మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ కి ఫార్ములా ఏంటి? V ఈజ్ ఈక్వల్స్ టు ద వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ద చార్జ్. సో ఇక్కడ వోల్టేజ్ 6 ఇచ్చారు, W బై ఈచ్ కూలుంబ్, చార్జ్ వచ్చేసరికి 1 coulomb ఇచ్చారు. సో ఇక్కడ ద వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు ద 6 joules. అదే కదా అడిగింది, హౌ మచ్ ఎనర్జీ. సో ద ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్, అంతేనా. సో ఈచ్ కూలుంబ్స్ రిసీవ్స్ ఏ 6 joules ఆఫ్ ఎనర్జీ అన్న. క్లియరా. డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా, ఫార్ములా బేస్డ్. రైట్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రికల్ కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చార్జ్ అండ్ టైమ్. సో కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చార్జ్ అండ్ టైమ్ అంటే I ఈజ్ ఈక్వల్స్ టు Q/T. ఓకేనా. రైట్. నెక్స్ట్. సో రైట్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్స్ టు
the work done in bringing the charge. 1 mark question కాబట్టి మీరు డైరెక్ట్ రాసేసుకోవచ్చు. the V is equals to W by Q. సో యూనిట్స్ ఏమవుతాయి సార్? the units are volts. దేంతో డినోట్ చేస్తాం యూనిట్స్ ని? వోల్ట్స్ V తో డినోట్ చేస్తాం. ఓకేనా? క్లియర్. నెక్స్ట్, సో రైట్ ద ఫార్ములా ఫర్ ఓమ్స్ లా. సో ఓమ్స్ లా V is equals to IR. the Ohm's law V is equals to IR. Next, state the expression for equivalent resistance in series. So series case lo the equivalent resistance R equivalent is equals to R1 plus R2 plus R3 and goes on. ఎన్ని రెసిస్టర్స్ సిరీస్ లో కనెక్ట్ అయితే వాటన్నిటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, సో ప్యారలల్ లో అయితే ఏంటి? the 1 by R equivalent is equals to 1 by R1 plus 1 by R2 plus 1 by R3, so till 1 by Rn. ఎన్ని రెసిస్టర్స్ ఉంటే అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్, రైట్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రికల్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో ద పవర్ P is equals to V into I. వోల్టేజ్ అండ్ కరెంట్ టర్మ్స్ లో ద పవర్ P is equals to V into I. ఓకేనా? నెక్స్ట్, సో విచ్ మెటీరియల్ ఈస్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? సో సిల్వర్ ఈస్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ సిల్వర్ తర్వాత మనం కాపర్ అండ్ అల్యూమినియం యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్, సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ వైర్ ఇట్ డిపెండ్స్. సో హీట్ ప్రొడ్యూస్డ్ అంటే దేని మీద డిపెండ్ అవుతుంది? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ స్క్వేర్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టైం. ఓకేనా? ఈ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ H is equals to I square RT అన్నమాట. నెక్స్ట్, సో వెన్ డు వి సే ద రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్? సో సిరీస్ లో ఉందని ఎప్పుడు చెప్తాం? ఎప్పుడైతే సేమ్ కరెంట్ ఫ్లో అవుతుందో, వెన్ ద సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఆల్ ద రెసిస్టర్స్, దెన్ దోస్ రెసిస్టర్స్ ఆర్ సెడ్ టు బి ఇన్ సిరీస్ కాంబినేషన్ అని. కదా? ఈజీ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్. ప్యారలల్ లో ఉందని ఎప్పుడు చెప్తాం? సో when do we say the resistors are connected in parallel? when current divides between the resistors. లేదు అని అంటే వోల్టేజ్ సేమ్ ఉన్నప్పుడు, ఆర్ ద వోల్టేజ్ సేమ్ అని ఉండొచ్చు, లేదంటే కరెంట్ స్ప్లిట్ అయినప్పుడు మనం అప్పుడు ప్యారలల్ లో ఉన్నాయని చెప్తాం రెసిస్టర్స్. So if 2 6 ohm and 12 ohm resistors are given to, then how do you connect them to get the 4 ohm resistance? See, మనకి 6 ohm ఇచ్చారు, 12 ohm ఇచ్చారు, మనకి రిజల్టెంట్ 4 కావాలి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ 2 రెసిస్టర్ల కంటే ఈక్వాలెంట్ తక్కువ ఉంది. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ తక్కువ ఉండాలి అంటే ప్యారలల్ కనెక్షన్ లో చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ థింగ్, హౌ డు యూ కనెక్ట్ అంటే ప్యారలల్ లో కనెక్ట్ చేయాలి. సో కావాలంటే చెక్ చేయండి, ద R ఈక్వాలెంట్ ఇన్ ద ప్యారలల్ ఈజ్ ఈక్వల్స్ టు R1 R2 by R1 plus R2. సో ఇక్కడ R1 ఏంటిది? ఇనిషియల్ ద ఫస్ట్ వన్ 6 into R2 12 by R1 plus R2 6 plus 12. సో ఇది ఎంత అవుతుంది చూడండి, 72 by 18. 72 by 18 అంటే 4 ohms. అంటే మనకు కావాల్సింది 4 ohms కదా. సో అంటే ఇచ్చిన రెసిస్టర్స్ కంటే ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ తక్కువ రావాలనుకోండి, సో వాటిని ప్యారలల్ లో కనెక్ట్ చేయాలి. నెక్స్ట్, so how can 3 resistors of resistance 2 ohm 3 ohm and 6 ohm can be connected to give 11 ohm? సో 11 ohm రావాలంటే డైరెక్ట్ ఇచ్చిన రెసిస్టర్స్ కంటే ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి సిరీస్ లో కనెక్ట్ చేయాలి. సో దే మస్ట్ బి కనెక్టెడ్ ఇన్ ద సిరీస్ కాంబినేషన్. ఓకేనా? డన్. సో హౌ కెన్ ద 3 resistors of 2 ohm 3 ohm 6 ohm connected to give the total resistance of 1 ohm? సో మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. సో ఇచ్చిన రెసిస్టర్స్ అన్నిటికంటే 1 ohm తక్కువ కదా, తక్కువ రెసిస్టెన్స్ రావాలి అని అంటే వాటిని పక్కా ప్యారలల్ లో కనెక్ట్ చేయాలన్న. సో 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6 అంతేనా? సో ఇప్పుడు మీకు ఎల్సిఎం తీసుకున్నారనుకోండి, సో 2 3 6 2 తో తీసుకుంటే 2 1s are 3 ఇక్కడే ఉంటుంది, 2 3s are. సో నెక్స్ట్ 3 తీసుకుంటే 1 1 1. సో 2 into 3 6 తీసుకున్నారనుకోండి ఎల్సిఎం. సో అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ 2 3 times, 3 2 times, 6 1 time. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 6/6. సో 6/6 అంటే 1 ohm. Therefore the R equivalent అంటే 1/R equivalent is 1. అప్పుడు R equivalent కూడా 1 అవుతుంది. సో therefore the R equivalent value is 1 ohm. ఓకేనా? క్లియర్?
సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్, సో విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ రెసిస్టెన్స్, ఏ 220 volts 100 watt bulb ఆర్ ఏ 220 volts 60 watt bulb? సో రెసిస్టెన్స్ ఫైండ్ చేయడానికి మీరు ఏం చేయండి అంటే ద ఆర్ ఇస్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై పి, అంటే పి ఈజ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై ఆర్ యాక్చువల్గా ఫార్ములా. సో అక్కడ నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై పి చేయండి. ఫస్ట్ కేసులో 220 వి స్క్వేర్ అంటే 220 ఇంటూ 220 బై పవర్ 100 చేయండి. అండ్ సెకండ్ కేసులో 220 ఇంటూ 220 బై ఇది పవర్ 60 తీసుకోండి. సో ఇప్పుడు ఈ రెండిట్లో రెసిస్టెన్స్ దేనికి తక్కువ ఉంది, డినామినేటర్ దీనికి తక్కువ ఉంది కాబట్టి సో ఈ వాల్యూ రెసిస్టెన్స్ ఆఫ్ ద 60 విల్ బి గ్రేటర్ దాన్ రెసిస్టెన్స్ ఆఫ్ ద 100 watt. ఓకేనా? సో రెసిస్టెన్స్ రెండిట్లో దేనికి ఎక్కువ ఉంటుంది, 60 watt దానికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? క్లియర్? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న ఇవన్నీ. నెక్స్ట్, ఇదైపోయింది. చలో, సో కరెంట్ ఎలక్ట్రిసిటీ అయిపోతే మనకి హ్యూమన్ ఐ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ లో 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, టక్క అయిపోతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ డస్ నాట్ రిప్రజెంట్ ద ఎలక్ట్రికల్ పవర్? ఎలక్ట్రికల్ పవర్ కి ఫార్ములా ఏది కాదు నాన్న దీంట్లో? సో ఇది ఐ రాను, ఇది ఐ స్క్వేర్ ఆర్. సో ఆప్షన్ బి రాంగ్, ఐఆర్ స్క్వేర్ కరెక్ట్ కాదు, ఆప్షన్ బి రాంగ్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఫ్యూజ్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ద సిరీస్ కాంబినేషన్. ఫ్యూజ్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం డీటెయిల్డ్ గా. నెక్స్ట్, సో విచ్ ప్రాపర్టీ ఆఫ్ ద కండక్టర్ దట్ రెసిస్టెన్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ చార్జ్? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ చార్జ్ ని ఆపోజ్ చేసేది ఏంటిది? ద రెసిస్టెన్స్. క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్, ద రెసిస్టెన్స్ ఈస్ ద ప్రాపర్టీ విచ్ ఆపోజెస్ ద ఫ్లో ఆఫ్ చార్జ్. రైట్. సో ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి ఈ చాప్టర్ లో, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద రియోస్టాట్? సో రియోస్టాట్ మనకి వేరియబుల్ రెసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ద రియోస్టాట్ ఇట్ గివ్స్ ద వేరియబుల్ రెసిస్టెన్స్. ఓకేనా? డన్. సో ఇది మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఉన్న ఇంపార్టెంట్ 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనకి హ్యూమన్ ఐ చాప్టర్ లో ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆల్ 1 మార్క్ క్వశ్చన్స్. టక్క చేసేద్దాం చూడండి వీటిని. సో ద చేంజ్ ఇన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఈస్ కాస్డ్ బై ద యాక్షన్ ఆఫ్. ఫోకల్ లెంత్ చేంజ్ అవుతుంది, దేని వల్ల చేంజ్ అవుతుంది అన్న? సీలియరీ మజిల్స్ వల్ల. ద ఫోకల్ లెంత్ చేంజెస్ డ్యూ టు ద సీలియరీ మజిల్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. సెషన్ లో ఉన్న వాళ్ళంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఉంది, క్వశ్చన్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. సో ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఫర్ ఎ యంగ్ అడల్ట్ విత్ నార్మల్ విజన్. సో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఈస్ 25 centimeters. Right? Next. So the change in the curvature of the lens can thus change its focal length. Okay na? Change in the curvature can change the focal length. Next. So the minimum distance at which object can seen most distinctly without strain is called. So the least distance of distinct vision anto. Okay na? So the least distance that can be seen is a Sri Geeta. Very good nana. So least distance of distinct vision avutadi. Next, simple definitions ante ivanni. The human eye forms the image of an object at its retina. Retina meeda image form avutadi human eye lo. Next, so the human eye can focus on object at different distances by adjusting the focal length of the eye lens. This is due to, so deni valla ante accommodation or power of accommodation and rasina no problem. This is due to the accommodation. Okay na? Next, the ability of the eye lens to adjust its focal length is called the power of accommodation. Focal length change chese ability ni manam emantam, it is called the power of accommodation. Next, so the splitting of white lights into components colors is called, so dispersion phenomena. Definitions say ivanni. The splitting of white lights into its components colors is called the dispersion. Next, so Vasavi cannot read the newspaper clearly. What type of defect she is suffering from? Newspaper ante deggaraga unna objects ni చూడలేకపోతుంది. So deggaraga unna objects ni చూడలేకపోతే she is suffering from hypermetropia or farsightedness. Okay nana? Next, so the condition of the crystalline lens of old age people becomes milky and cloudy.
సో ఓల్డ్ ఏజ్ పీపుల్లో వచ్చే ఐ డిఫెక్ట్ వచ్చేసి ద క్యాటరాక్ట్ ఈస్ ద డిఫెక్ట్. ఓకేనా, ఐ డిఫెక్ట్. నెక్స్ట్, సో మయోపియా ఈజ్ ఆల్సో కాల్డ్ షార్ట్ సైటెడ్నెస్ ఆర్ నియర్ సైటెడ్నెస్. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ నియర్ సైటెడ్నెస్? మళ్ళీ తిప్పి అడిగాను, మయోపియా. సో హౌ ఈజ్ మయోపియా నియర్ సైటెడ్నెస్ కరెక్టెడ్? ఇది ఇంపార్టెంట్. సో నియర్ సైటెడ్నెస్ they are corrected by, myopia is corrected by the concave lens or the diverging lens, okay, with suitable power. Next, so hypermetropia is also known as far sightedness, okay, or long sightedness. Next, so what is the other name of long sightedness and hypermetropia? Easy question. So how is hypermetropia corrected? Hypermetropia is corrected by using the converging lens or convex lens. Converging lens or convex lens. Myopia కేమో concave lens correction కి, hypermetropia కేమో convex lens, converging lens. So what type of image formed by the eye lens? Eye lens always forms virtual and erect image. So sorry, they form always real inverted image. Sorry, very my bad. So it always forms a real and inverted image on the retina. Okay, done. So a rainbow is formed due to, సో రెయిన్బోలో ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ మీకు ఇట్లా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఇస్తే డిస్పర్షన్ రాయండి. బట్ రెయిన్బోలో యాక్చువల్గా 3 ఫినామినా అక్కర్ అవుతాయి. రిఫ్లెక్షన్ ఉంటుంది, రిఫ్రాక్షన్ ఉంటుంది అండ్ డిస్పర్షన్ ఉంటుంది. ఓకేనా, సో మీకు ఓన్లీ ఇట్లా ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ ఇస్తే డిస్పర్షన్ రాయండి. ఓకేనా. నెక్స్ట్, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ డ్యూ టు ద అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ ఫినామినా. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్. నెక్స్ట్, the blue color of the sky is due to the scattering of the light. ఓకేనా, సో వీటికి మనం 8 మార్క్స్ లో మళ్ళీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ అంటే ఏంటి, టిండాల్ ఎఫెక్ట్, దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం 8 మార్క్స్ లో ఈవినింగ్ సెషన్ లో. సో ద ఫినామినన్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ద కొలాయిడల్ పార్టికల్ గివ్స్ రైజ్ టు, సో టిండాల్ ఎఫెక్ట్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ టిండాల్ ఎఫెక్ట్. ఇక్కడ what is the diameter of human eye? Approximately 2.5 centimeters ఉంటుందన్న. దన నెక్స్ట్, సో డేంజర్ సిగ్నల్స్ ఇన్ లైట్ ఆర్ రెడ్ ఇన్ కలర్. వై? సో ఇది ఇంపార్టెంట్. సో రెడ్ ఎందుకంటే మనకి వీబ్జిఆర్ లో వేవ్ లెంత్ ఇంక్రీజెస్. మీరు ఇట్లా కిందికి వెళ్తున్న కొద్దీ వేవ్ లెంత్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో వేవ్ లెంత్ దేనికైతే ఎక్కువ ఉంటుందో, రెడ్ హ్యాస్ ద హైయెస్ట్ వేవ్ లెంత్. రెడ్ కి హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. సో హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంటే ఇట్ డీవియేట్స్ లెస్. రెడ్ డీవియేట్స్ లెస్, ఇట్ డీవియేట్స్ లెస్. ఓకేనా, సో అదే రాశాను. డేంజర్ సిగ్నల్స్ ఆర్ రెడ్ ఇన్ కలర్ బికాస్ ద రెడ్ లైట్ హ్యాస్ ద హైయెస్ట్ వేవ్ లెంత్ అండ్ ఇట్ ఈస్ scattered the least in the atmosphere. It deviates least, making it visible from long distances. సో ఎక్కువ డిస్టెన్సెస్ నుంచి కూడా మనం ఈ రెడ్ కలర్ ని అబ్జర్వ్ చేయవచ్చు. అందుకనేసి డేంజర్ సిగ్నల్స్ లో అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ లో మనం రెడ్ కలర్ ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇవి మీకు హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్. ఇక మనకి లాస్ట్ చాప్టర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ లో 8 మార్క్స్ తో పాటు ఒక 1 మార్క్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు మెయిన్ గా డెఫినేషన్స్ ఇంపార్టెంట్. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ లో కర్ల్ యువర్ ఫింగర్స్. ఓకేనా, సో సారీ, ప్లేస్ ద థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, దెన్ కర్ల్ యువర్ ఫింగర్స్. మనకి కర్ల్డ్ ఫింగర్స్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇస్తుంది. సో అదే రాశాను. ఇఫ్ ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈస్ హెల్డ్ ఇన్ ద రైట్ హ్యాండ్ with the thumb pointing in the direction of current, and then curl your fingers. Then the curled fingers show the direction of the magnetic field lines around the conductor. Okay na? So then ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఫైండ్ ద డైరెక్షన్. అట్లానే నెక్స్ట్, సో మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ రూల్. సో కార్క్ స్క్రూ రూల్ లో ఏంటంటే ద డైరెక్షన్ ఆఫ్ ద స్క్రూ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మీరు స్క్రూని ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కనుక ఇట్లా రొటేట్ చేస్తే, సో ద డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్ గివ్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఓకేనా, సో అది మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ రూల్. సో నెక్స్ట్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ లో సో థంబ్, ఫోర్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్, సో ఈ మూడింటిని
ప్లేస్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. థంబ్, ఫోర్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్. సో థంబ్ ఏమో రిజల్టెంట్, సో ఈ మిడిల్ ఫింగర్ ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫోర్ ఫింగర్ కరెంట్ డైరెక్షన్. సరే గైస్, సో రివర్స్ చెప్పానా. సో ఫోర్ ఫింగర్ కరెంట్, ఇది వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అండ్ థంబ్ గివ్స్ ద రిజల్టెంట్ అన్న. ఓకేనా, సో అదే డెఫినేషన్ మీరు రాయాలి. ఓకే, డన్. నెక్స్ట్, సో ద ఓస్టల్ లా ఏం చెప్తుంది, కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. సో ఇట్లా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటే సో దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. ఓకేనా, రైట్, సింపుల్ డెఫినేషన్. సో వాట్ ఈస్ మీన్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే ద విసినిటీ అరౌండ్ విచ్, వెరీ గుడ్. So the vicinity, the region around a magnet or the current carrying conductor in which a magnetic force can be experienced by the other magnet. ఇప్పుడు ఇక్కడ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కానీ మ్యాగ్నెట్ కానీ ఉంది. సో ఇది ఇప్పుడు ఎంత దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ అయితే అట్రాక్ట్ చేయగలదో దీని చుట్టూ, ఇప్పుడు ఇక్కడ ఒక ఐరన్ ఆబ్జెక్ట్ పెట్టా, అట్రాక్ట్ చేస్తుంది, ఇక్కడ ప్లేస్ చేసా, అట్రాక్ట్ చేస్తుంది, ఇక్కడ ప్లేస్ చేసా, అట్రాక్ట్ చేయట్లేదు. అంటే దీని స్ట్రెంగ్త్ ఓన్లీ ఈ ఏరియా వరకు ఉంది, అంటే దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓన్లీ ఈ ఏరియా వరకు ఉందని అర్థం అన్నాను. ఓకేనా, సో అదే వేలో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిఫైన్ చేయాలి. నెక్స్ట్, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ సేమ్ డిస్టెన్స్ లో ఉండి ఇట్లా స్ట్రైట్ లైన్స్ లో ఉంటే దాన్ని మనం యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ విచ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ సేమ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద గివెన్ రీజియన్. సో ఇట్లా సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ సేమ్ స్పేస్ ఉంటుంది వాటి మధ్యలో అండ్ సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్, సింపుల్ డెఫినేషన్స్ ఇవి. సో వాట్ ఈస్ సోలనాయిడ్? సో ద సోలనాయిడ్ ఈజ్ ఎ లాంగ్ సిలిండ్రికల్ కాయిల్ కన్సిస్టింగ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోజ్లీ వౌండ్ టర్న్స్. సో ఇలా ఒక ఐరన్ సాఫ్ట్ ఐరన్ కోర్ తీసుకొని సో దాని మీద ఒక వైర్ని ఇలా చుడితే దిస్ బికమ్స్ ఏ సోలనాయిడ్ అన్న. ఓకేనా, so it produces a strong and nearly uniform magnetic field. So what are the uses of fuse? Already మనం fuse గురించి కంప్లీట్ గా డిస్కస్ చేసుకున్నాం. It protects electrical appliances and wiring from damage due to excess current or short circuit. So it breaks the circuit automatically when the excess current flows through it. Okay na, done. So what is the direction of the magnetic field inside the bar magnet? సో మనకి ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి సౌత్ పోల్ టు నార్త్ పోల్. అదే అవుట్ సైడ్ వచ్చేసరికి నార్త్ నుంచి సౌత్ కు ఉంటుంది. ఓకేనా, రైట్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు కూడా క్లోజ్డ్ లూప్స్ ని ఫామ్ చేస్తాయి. ఓవర్లోడ్ అంటే ఏంటంటే, సో మనకి కావాల్సిన డివైసెస్ కంటే ఎక్కువ డివైసెస్ కనెక్ట్ చేసామనుకోండి, ఒక పర్టికులర్ సోర్స్ కి పెట్టాల్సిన డివైసెస్ కంటే ఎక్కువ డివైసెస్ కనెక్ట్ చేస్తే సో అప్పుడు మనకి ఓవర్లోడ్ అక్కర్ అవుద్ది అనమాట. So overload is a condition in electrical circuit when the current flowing exceeds the safe limit of the wiring. So usually due to connecting too many appliances causing overheating and possible damage. So మీరు ఈ విధంగా అంటే దీన్ని మనం సింపుల్ వేలో డిఫైన్ చేయవచ్చు, అంటే చెప్పొచ్చు. బట్ ఫిజిక్స్ లో మీరు డిఫైన్ చేసేటప్పుడు ఇట్లా ఫిజిక్స్ టర్మ్స్ యూజ్ చేసి ఫిజిక్స్ టర్మినాలజీ యూజ్ చేసే డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో అందుకనేసి మీకు ఇక్కడ డీటెయిల్డ్ ఆన్సర్స్ ఇచ్చాను అన్న. So next one, choose the correct option. The magnetic field inside a long straight solenoid current carrying conductor. So is same. Solenoid అన్నది ఆల్మోస్ట్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ సేమ్ ఎట్ ఆల్ ద పాయింట్స్. డన్. సో దట్స్ ఇట్. సో మనకి ఇప్పటి వరకు సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ నాన్న. సో నిన్నటి సెషన్ లో మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక రేపటి ఈ రోజు ఈవినింగ్ సెషన్ లో మనం 8 మార్క్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ 2 మార్క్స్ 4 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు ఈవినింగ్ 4 PM కి రండి, మళ్ళీ ఈవినింగ్ 5 PM కి, సారీ ఈవినింగ్ 5 PM కి. సో 8 మార్క్స్ ప్లస్ ద కంప్లీట్ రివిజన్, మళ్ళీ ఒక్కసారి 2 మార్క్స్ 4 మార్క్స్ వీటిని కూడా రివైజ్ చేద్దాం. సో 8 మార్క్స్ ప్లస్ ద కంప్లీట్ రివిజన్. ఓకేనా, సో విల్ మీట్ ఇన్ ద టుడేస్ ఈవినింగ్ సెషన్ అన్న. సో కంపల్సరీ అటెండ్ అవ్వండి.
సో ఇక ఇవి చేస్తే 50కి 50 వస్తాయి నాన్న రిషిత, డెఫినెట్గా. సార్ మోడల్ పేపర్స్ నుండి మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ వస్తాయి? మీరు మనం చెప్పే క్లాస్లో చెప్పే క్వశ్చన్స్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ క్వశ్చన్స్ అండ్ గవర్నమెంట్ ఇచ్చిన 3 మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా, 3 మోడల్ పేపర్స్ చేయండి. సో మీరు ఏంటంటే ఆ క్వశ్చన్స్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సార్ నేను ఈ క్వశ్చన్ నేర్చుకున్నా ఇదే బట్టి పట్టుకుని వెళ్తా అంటే అట్లా కుదరదు. ఓకేనా, దానికి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకున్నారనుకోండి, మీకు ఒకవేళ ఆ క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో లేదంటే మళ్ళీ స్ట్రగుల్ అవుతారు నాన్న. ఓకేనా, చల్. సో బాయ్ నాన్న. సో విల్ మీట్ ఇన్ ద టుడేస్ ఈవినింగ్ సెషన్. సో డే టైంలో మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసిన చాప్టర్స్ అన్ని కూడా మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. అండ్ న్యూమరికల్స్లో కనుక స్ట్రగుల్ అవుతున్నట్టయితే సో మనం డిస్కస్ చేసిన కొన్ని న్యూమరికల్స్ ఉన్నాయి కదా దీంట్లో, సో ఆ బేస్డ్ క్వశ్చన్స్ ట్రై చేయండి, కొన్ని మోడల్ క్వశ్చన్స్ తీసుకొని. రైట్, ఏమి ఇవ్వరు నాన్న జశ్వంత్, అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. అంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్ రాదు మీకు. ఇప్పుడు రెసిస్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ మనం కొన్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా న్యూమరికల్ అదే రావాలని లేదు కదా, దాని బేస్డ్ క్వశ్చన్ ఇస్తారు మీకు. అక్కడ కాన్సెప్ట్ క్లియర్ అయితే ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు సిరీస్ ప్యారలల్ కనెక్షన్ ఉంది, మనం కొన్ని వాల్యూస్ తీసుకొని చేసాం. మీకు తర్వాత ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు దాన్ని వాల్యూస్ చేంజ్ చేయవచ్చు, ఆ క్వశ్చన్ని కొంచెం ట్విస్ట్ చేసి అడగవచ్చు. అందుకనేసి నేను ఏం చెప్తానంటే కాన్సెప్ట్ ఈజ్ ద కీ. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ క్వశ్చన్స్ని ఎలా అయినా మీరు సాల్వ్ చేయవచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద ఈవినింగ్ సెషన్. ఆల్ ది వెరీ బెస్ట్. బై.